ఇదంతా కళ. నీ బతుక్కి రియల్ లైఫ్లోనే కాదు డ్రీమ్లో కూడా సుఖం లేదురా. థు. ఎవడీడు పొద్దు పొద్దున్నే నీ అబ్బా. ఎవరు కావాలి? నువ్వు గేవా? గే రే ఏం మాట్లాడుతున్నావు? పెచ్చపెచ్చగా మ్యాటర్ వీకా? మ్యాటర్ రే పొద్దునే నిద్ర చెడగొట్టింది కాకుండా పెచ్చపెచ్చగా మాట్లాడుతున్నావు. అసలు ఎవరు కావాలరా నీకు? పెర్ఫార్మెన్స్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అని. ఒరే నీకు వద్దా అన్నావురా, నాకే ప్రాబ్లమ్స్ లేవురా. అసలు ఎవడరా నువ్వు? ఏ ప్రాబ్లమ్స్ లేనప్పుడు మరి పెళ్లి చేసుకోవడానికి ఏంట్రా నొప్పి? నా పెళ్లితోని పర్ఫార్మెన్స్ తోని నీకేంట్రా సంబంధం? అసలు ఎవడరా నువ్వు? ఊళ్ళో తాటి చెట్లు వంగదీసిన వీరుడు, పంపు చెట్లు పగలగొట్టిన ధీరుడు, ఈడొచ్చిన అమ్మాయిల పాలిట ప్రేమ స్వప్నం, పెళ్ళైన ఆంటీల పాలిట శృంగార స్వప్నం, రాజు, భోగాపురం భోగిరాజు. ఒరే బోగ్గా నువ్వా? నిన్ను రే అమెరికా ఇరాన్ కొట్టుకుంటూ దుబాయ్ మీద బాంబులు వేసినట్టు నువ్వు చేసిన యాదవ పనులకి మా బాబు నన్ను కొట్టిన బాధ్యత బాధేవాడరా. ఇక్కడ ప్రశాంతంగా బతుకుతున్నా, ఇక్కడ కూడా వచ్చి తగలడ్డావా? మర్యాదకు చెప్తున్నా దొబ్బే, లేకపోతే మా అమ్మకు ఫోన్ చేస్తాను రే. అడ్డాల నాడు బిడ్డగా ఉన్నప్పుడే భయపడలేదురా, గడ్డాల నాడు భయపడతానా? నీకొచ్చిన ట్విస్టింగ్ ఏమన్నా? డబ్బులు ఇచ్చి నీ అడ్రస్ ఇచ్చి దగ్గరుండి బస్సు ఎక్కించి మరీ నన్ను ఎక్కడికి పంపించింది మీ అమ్మ బాబే. పెళ్లి చేసుకోనని ఎగురుతున్నావంటగా. ప్రాబ్లం ఏంటో కనుక్కొని లేదంటే కనిపెట్టి పంపు సెట్టు కాడ మనకున్న ఈ ఎక్స్పీరియన్సింగ్ అంతా నీకు దారబోసేసి నిన్ను ఇంట్లోనే చేయమని పంపించారు. రే నా చిన్నప్పుడు నువ్వు ఎప్పుడు ఇంటికి వచ్చినా ఇంట్లో ఉంచుకొని లేడని చెప్పి పంపించేదిరా మా అమ్మ. నీ సావాసం అంటేనే భయపడే మా అమ్మ నాన్న నా పెళ్లి బాధ్యత నీకిచ్చి పంపించారంటే నమ్మడానికి నేను పిచ్చోట్లా కనిపిస్తున్నానా? ఆగు ఇప్పుడే తేల్చేస్తాను. హలో అమ్మా, వచ్చాడే అంటే మీరే దగ్గరుండి పంపించరా వాడిని? నా పెళ్లితో ఏంటి ఆడికి సంబంధం? అమ్మ నీకేమైనా పిచ్చా? చెప్పు అక్కడి నుంచి ఇసిరితే ఇక్కడి వరకు రాదమ్మా. ఏంటి ఫేస్ సైడ్ టర్నింగ్ ఇచ్చుకోవాలా? దేనికి? అత్యవసర పరిస్థితుల్లో వాడమని స్పెషల్ ప్యాకింగ్ చేసి ఇచ్చారు. సరే అది కాదు అమ్మా. హలో హలో అమ్మ అమ్మ. ఒళ్ళంతా పట్టేసిందిరా బస్సులో కూర్చునే. ఎన్ని కోట్లు ఉన్నా కూడా మీ అమ్మ బాబుకి ఎదవ పిసినారి తను. స్లీపర్ బుకింగ్ చేయొచ్చుగా. స్లీపర్ బస్ కాదు, ఫ్లైట్ బుక్ చేస్తాను, ఊరెళ్ళిపో. ఇదిగో చూడరా ఏరు బాబు. ఈరబాబు కాదు, వీరేంద్ర. ఏడిసేవులే గాని అసలు మ్యాటరింగ్ ఏందంటే మా బాబు మీ బాబు దగ్గర పొలం తాగట్టెట్టి బక్కిడి కిక్కింగ్ ఇచ్చాడురా. సొంత పొలంలో కూలి పని చేయాలంటే చాలా కష్టమే మరి. నా బాధ సోల్లాగా ఇచ్చాడో ఏరే దారి లేక డెస్పరేషనింగ్లో ఇచ్చాడో నాకు తెలియదు కానీ మీ బాబు నాకు ఆఫర్ ఇచ్చాడురా. ఏంటి మా బాబు వడ్డీకి డబ్బులే ఇస్తాడు అనుకున్నా, ఈ మధ్యన ఆఫర్ కూడా ఇస్తున్నాడు ఏంటి? ఏంటది? ఊళ్ళో తాడి చెట్లు వంగ తీసేసిన అనుభవాన్ని రంగరించేసి పెళ్లి చేసుకోనని పేసి పెడతాను. నీకు పెళ్లి చేస్తే నీకు పెళ్ళం నాకు పొలం రెండు ఒకేసారి వచ్చేస్తాయి. అర్జెంటుగా ఏరుకోవాలి. మరుగుదొడ్డి ఎక్కడ? అబ్బా ఆ భాష ఏంట్రా? ఏంటి మాత్రం దానికే ముందు ముందు సానా ఉంటది. అమ్మా ప్రస్తుతానికి ఇదే మన రూము. నువ్వు రిలాక్స్ అవ్వు, నేను ఆఫీస్కి రెడీ అయ్యి వస్తా. రిలాక్సింగ్ అయ్యే టైం లేదు, అర్జెంటుగా వీడియో తీసేట్టాల. ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్ లైటింగ్ అక్కడ. ఫాలోవర్లా ఎంతమంది? 38,000. 38,000? పొలం పనులు చేసుకుని నీకు అంతమంది ఫాలోవర్స్ ఎలా వచ్చారా? పొలంలో ఉన్న బురద ఒంటికి పూసుకొని అన్న రైతు పెట్టనన్నా కొంచెం సపోర్టింగ్ చేయండి అన్న అని ఎమోషనల్గా 4 వీడియోలు ఎట్టా. మ్యాటర్ క్లోజింగ్ అయిపోయింది. రేపో మాపో బిగ్ బాస్కి పిలుస్తారని ఎక్స్పెక్టింగ్ చేస్తున్నా. అస్సలు పిలవరు. నీకెలా తెలుసురా? ఎందుకంటే ఆల్రెడీ అక్కడ రైతు బిడ్డ ఉన్నాడు. ఓడి అమ్మ కాపీయింగ్ కొట్టేహడ.
లేసేయ్. ఇంకా లేవలేదా? ఆఫీస్కి టైం అవుతుందిలే. ఐ లవ్ యూ వైషు. ఐ లవ్ యూ టూ సంజు. త్వరగా తాగి ఆఫీస్కి రెడీ అవ్వు, లేదంటే మేనేజర్ కళ్ళు తాగిన ట్రంప్ లాగా అరుస్తాడు. ఏడ్చాడు. సాటర్డే ఆఫీస్కి రావడమే ఎక్కువ, పైగా ఊర్లో ఫ్రీడమ్ లేదని జాబ్ పే చెప్పొస్తే ఇక్కడ ఈడి టార్చర్ ఎక్కువ అయిపోయింది. వీళ్ళు పడుకుంటే తిడతారు, వాళ్ళు పని చేయకపోతే తిడతారు. ముందు నుయ్యి వెనకాల గొయ్యి. ఏం చేయమంటావు చెప్పు? హ్యాపీగా పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోదామే. వైలెన్స్ ఇస్ నాట్ ద సొల్యూషన్. అయితే ఊరు వెళ్ళిపోదాం. పొద్దెక్కేదాకా పడుకున్నా కూడా ముప్పొద్దుల వండి పెడుతుంది అమ్మ. బుర్ర తక్కువ పనులు చేయడం కూడా సొల్యూషన్ కాదు. మరి ఏం చేద్దామే? రోజు ఇంత ఎర్లీగా లేవలేకపోతున్నా. 9:30కి లేచి నువ్వే అలా అంటే 5:30కి లేచి ఇంటి పని వంట పని చేసి నేనేమనాలే? మీ ఇంట్లో నువ్వు పెద్ద కూతురువి, మా ఇంట్లో నేను చిన్న కూతుర్ని. 9:30 నాకు చాలా ఎక్కువ. పైగా ఈ జాబ్ ఇవన్నీ నా వల్ల అవ్వట్లేదే వైషు. ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్ అయిపోయి ప్రమోషన్ చేసుకుంటూ సంపాదించుకుంటా. ఆన్లైన్లో సగం బట్టలు వేసుకొని కనిపిస్తే ఆఫ్లైన్లో వచ్చి కొడతారు మీ అమ్మ మా బాబు. డోంట్ డూ ఎనీథింగ్ స్టూపిడ్, ఓకే? నువ్వు ఎంతైనా భయపెట్టు. ఐ డోంట్ వాంట్ డూ దిస్ జాబ్ ఎనీమోర్. సంజు, ఊర్లో మనం జస్ట్ ఇంటి నుంచి బయటకు వెళ్తానంటేనే ఎక్కడికి వెళ్తున్నావు, ఎవరితో వెళ్తున్నావు, ఎప్పుడు వస్తావు, ఇన్ని రిస్ట్రిక్షన్స్. లైఫ్లో కొంచెమైనా ఫ్రీడమ్ ఉండాలనే కదా ఈ జాబ్ పేరు చెప్పి మనం ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు కనుక నువ్వు జాబ్ చేయకపోతే తెలుసు, పేరు పాలెం పెద్ద రైడు పెద్ద అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తారు. పాలు పితుక్కుంటూ పేడకల్లో ఎత్తుకోవాలి, అంతేగా? నువ్వు చాలా ఇంటెలిజెంటే, అందుకే ఇంత లేటుగా కనిపెట్టావు. ఏదో నీ అభిమానం వైషు. నేను లేకపోతే ఎలా బతుకుతావే? వెళ్ళి రెడీ అవు. ఆ? ఇది తిట్టిందా పొగిడిందా? రేయ్, ఏంటిది? ఆఫీస్కి వెళ్ళాలి, అడ్డు తప్పుకో. వెళ్ళే టీషర్ట్ వేసారా వెళ్ళు. టీషర్ట్ వేస్తే పొట్ట కనిపిస్తుందిరా. ఛా, షర్ట్ వేసుకోగానే 6 ప్యాకింగ్ వచ్చింది మరి. రేయ్, ఇవాళ రేపు సైంటిస్టులు అందరూ ఈ ఎక్స్పెరిమెంటింగ్ చేసి కనిపెట్టేసింది ఏంటంటే అమ్మాయిలు కొంచెం పొట్టలోనే లైకింగ్ చేస్తున్నారు. వెళ్ళే మార్చుకొచ్చి. కంట్రోల్ నిన్ను. ఛే! ఇప్పుడేంటే సిగ్గుపడాలా? ఉన్నోళ్ళకే చేత కావట్లేదు పడేది, నువ్వంత కష్టపడుకో. మరెందుకు ఆ చూపు? బాగా కలర్ వచ్చావే. నేను కూడా ఓల్డ్ మాంగ్ మానేసి మ్యాన్షన్ హౌస్కి షిఫ్ట్ అవుతా. ఎప్పుడో చెప్పా. లంచ్ ఏం ప్రిపేర్ చేసావు? కాకరకాయ కూర, మెంతి మజ్జిగ. ఎప్పుడు చూడు ఉప్పు లేని ఉప్మా, కారం లేని కాకరకాయ. ఇంట్రెస్టింగ్ ఏమన్నా చేవే. వీరా చూడు, రోజుకొక రకమైన బిర్యానీ చేసుకొస్తాడు. ఒక పక్క నుంచి ఆ స్మెల్ వస్తుంటే ఈ కాకరకాయ గొంతు దిగట్లేదే. అయితే వెళ్ళి ఆన్నే పెళ్లి చేసుకో. అయినా నీకు ఇంట్లో చేసేవి నచ్చవు. బయట హోటల్స్లో చెమట కాచి ముక్కు చిది కాలు కిందేసి తొక్కితే నోట్లో వెన్న పూసలా కరిగి గొంతులో జలపాతంలా జారిపోతాయి. ట్రంప్ గాడు ఇరాన్ని భయపెడతాడో లేదో నాకు తెలియదు, కానీ ఇలాంటివి చెప్పి నువ్వు మాత్రం నన్ను భయపెడతావు. పదా. ఏంట్రా, ఏమైనా బ్యాడ్ స్మెల్లా? బ్యాడ్ స్మెల్లింగ్ కాదు, ఆడ స్మెల్లింగ్. కిలోమీటర్ దూరంలో తగలట్లా. ఎండిపోయిన ఏరియాలో ఉంటే ఎట్రా నీకు పెళ్ళయ్యేదే? ఓరే, అది మనిషి ముక్క, తోడేలు ముక్క. నీ గాళ్ళ స్మెల్ చూసి చెప్పేస్తావు ఆడాలి అంత దూరంలో ఉన్నారని. ఊళ్ళో తాడి చెట్లని ఊరికే ఉంగిపోయినా ఉంటున్నావు మరి. తాసుపానికి మొగిలి పూలు వస్తున్నా భోగిరాజుకి అబే, నాకు అర్థమైంది. నేను ఆఫీస్కి వెళ్ళి వస్తా, నువ్వు లోపలికి వెళ్ళు. ఎక్కడెక్కడ వెళ్ళేదే? నీ పెళ్ళయ్యే వరకు నువ్వు విను, నేను అయస్కాంతం. పదనా ఇలా తగులుకున్నావేంట్రా? మేడం, ఆఫీస్ అటు కాదు, ఇటు పద. ఆగవే, ఇంట్లో దిగినప్పుడు ఈస్ట్ అక్కడుందని చెప్పావు, మరి సన్ ఏంటి అక్కడున్నాడు? 10ంటికి లేస్తే అలానే ఉంటది, 5ంటికి లేచి చూస్తే అక్కడుంటాడు. వైషు, ఏం నానా ఈ మధ్య నువ్వు నా మీద చాలా పంచెస్ వేస్తున్నావు వైషు. ఫీల్ అయ్యావా? లేదు, హర్ట్ అయ్యా. రాత్రికి మ్యాన్షన్ హౌస్ నేనే కొనిస్తా, పద. అయితే ఇష్టం వచ్చిన అన్ని పంచులేసుకో.
పద వెళ్దాం. మ్యాన్షన్ హౌస్ మహత్యం. ఇప్పుడు చెప్పరా పెళ్ళెందుకు చేసుకొని అంటున్నావు? నా రీజన్స్ నాకున్నాయి, నీకు చెప్పాల్సిన అవసరం నాకేం లేదు. 10,000 ఇచ్చేనా పట్టిన దరిద్రాన్ని వదిలించుకోమన్నారా పెద్దోళ్ళు. నువ్వు పెళ్లి చేసుకుంటేనే నా దరిద్రం నీకు వదిలేది, గుర్తెట్టుకో. అయినా ఈవేళ రేపు పెళ్లి చేసుకొని అన్న ప్రతోడికి పెద్ద ఫ్యాషనింగ్ అయిపోయింది. సృష్టి అట నడుస్తుందిరా. సృష్టిని నేను సృష్టించలేదు, దాన్ని నడిపించాల్సిన బాధ్యత నాకు లేదు. ఆయన పెళ్లి గురించి లెక్చర్ ఇవ్వడం ఆపి ఎంతగా నీకు పెళ్ళి అయిందో లేదు చెప్పు. ఈ తాసుపాము వాసన చూడాల్సిన మొగిలి పూలు ఇంకా బ్యాలెన్సింగ్ ఉన్నాయిలే గానీ ఎవరన్నా అమ్మాయిని లవింగ్ చేస్తే చెప్పరా, ఇంట్లో ఒప్పించే పూచి నాది. ఏ అమ్మాయిలేంటి, ఏ అమ్మాయిలు నేను ప్రేమించట్లే. ఆయన ఏ అమ్మాయిలకి నాకు సంబంధం లేదు. అమ్మాయిని ప్రేమిస్తున్నావా అనగానే అంత రియాక్షన్ ఇచ్చేవేంట్రా? కొంపతీసి అబ్బాయిని కానీ ప్రేమిస్తున్నావా? రేయ్, ఎండిపోయిన ఏరియాలో ఉంటున్నప్పుడే నాకు డౌట్ ఇంకోటి అయిందిరా. ఇప్పుడు కంప్రమైజన్ వచ్చింది. సృష్టి ఇరుద్దాం రా ఏరా బాబు. ఏ ఆప, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తావా? అంత ఈజీ అనుకున్న అమ్మాయిలతో ఇక్కడ నిలబెట్టి అమ్మేస్తారు. ఇప్పుడే పల్లెటూరు నుంచి వచ్చావు కదా, సిటీ అమ్మాయిల గురించి నీకు ఇంకా తెలీదు, చాలా డేంజరు. బిందె అంత పెద్దదైనా చివరికి పంపు కిందగా రావాలా. నువ్వేం టెన్షన్ పడిపో మాకు. నీకు మంచి అమ్మాయిని నేను సెట్టింగ్ చేసేస్తాను. ప్రతి ఇంగ్లీష్ పదం వెనకతలా ఆ ఇంగని ఎందుకురా చేరుస్తావు? వానాకాలం చదువులుగా మైండ్ అట్ట ఫిక్సింగ్ అయిపోయింది అంతే. ఆ? బావా ఆ. ఆగవే. ఏంటి? ఏం లేదు, వెళ్ళు. పచ్చి మందు తాగద్దే అని చెప్పా, పిచ్చెక్కింది నీకు. ఇప్పుడు నుంచి పెగ్ ఫిక్సింగ్ అండ్ మిక్సింగ్ నేను చూసుకుంటా, నువ్వు డ్రింకింగ్ చేయి చాలు. సంథింగ్ ఇస్ రాంగ్. వైషు ఎగ్గిరి తన్నానంటే కళ్ళు అదురుతాయి. వైషు ఏంట్రా వైషు? బొడ్డుకోసి పేరెట్టావా? వైశాఖ, వసంత మహల్ వైశాఖ. నువ్వు తిడితే చాలా బాగుంటుంది. కొడితే ఇంకా బాగుంటది. ఛ ఊరుకో, మోటు సరసం. మూడొచ్చిన తాజుపాములాగా మేల్కలు తిరిగిపోతున్నావు దేనికి? మనసు పన్నట్టున్నాడు. నీ ముఖానికి టైంకి శాలరీ పడదు, నువ్వు మనసు పడ్డావా? ఈ విషయానికి నీకు సంబంధం లేదు. ప్రేమకు డబ్బుతో అవసరం లేదు. కనీసం ప్రాణాలతో అవసరం ఉందా? సీల్ రాకాసి సీరేస్తుంది. అయినా మా ఇద్దరి గురించి తెలుసు కదా. తెలుసు. మరి తెలుసుకోవడం ఎందుకురా నీ ఎనర్జీ వేస్ట్ చేసుకుంటావు? ఏం పర్లేదు, నీకోసమే తెచ్చా, నచ్చిన చోట పెట్టుకో. పెట్టచ్చు, కానీ నీకే అన్కంఫర్టబుల్గా ఉంటుంది కూర్చున్నప్పుడల్లా. ఎంత పెద్ద ఆఫీసులో పని చేస్తున్నావు, లవర్ లేదంటే నాకు డౌటింగ్ కూడా వేస్తుందిరా నీ మీద. నువ్వు మరీ అంత డౌటింగ్ ఎట్టేసుకో మాకు. రేయ్, ఈ కంపెనీలో 10 yearsగా వర్క్ చేస్తున్నాను రా. ఐ హ్యావ్ ఎ గుడ్ రెప్యుటేషన్ హియర్. ఇఫ్ యూ డోంట్ బిహేవ్ యువర్ సెల్ఫ్ ఐ విల్ గెట్ ఎ బ్యాడ్ నేమ్. అర్థమైందా? అర్థమైంది లేవా? ఏం అర్థమైంది? నా దాన్ని నా దగ్గర ఎట్టుకోపోతే నీ దాన్ని కట్టేసి కొడతారు అంతేగా. ఓరే, ఏం మాట్లాడుతున్నావురా? ఎవరైనా వింటే ఏమైనా ఉందా? అదేరా, నా ఒళ్ళు నా దగ్గర ఎట్టుకుంటానని చెప్తున్నా. ఒల్లా, ఈ నా కొడుకు ఏం మాట్లాడినా డబుల్ మీనింగ్ లాగే ఉంది. రే 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 సంధ్య, ఏం కావాలి పాప? నాకేం కావాలో నీకు తెలుసు కదా. నీకు కూడా నా గురించి తెలుసు కదా. తెలుసు, కానీ ఏమైనా అద్భుతం జరగకపోతుందా అని ప్రతిరోజు గుడికి వెళ్ళి ప్రదక్షిణం చేసి పొర్లు దండాలు పెడుతున్నా. ఇదిగో చూడు పాప. సరోజా, చూడు సరోజా, నాకు అసలే ఒళ్ళు బద్ధకం. నేను తినేది ఇంత, చేసేది ఇంత. కనీసం మీరన్నా పని చేస్తే కంపెనీ బాగుంటుంది, నా శాలరీ టైంకి పడుతుంది. నేను ఆనందంగా ఉండాలంటే నువ్వు వయ్యరాలు పోవడం ఆపి ఒళ్ళొంచి పని చెయ్యి పో. ఏమన్నా అమ్మాయిని ఏడుపు మొహం పెట్టింది? ప్రపంచంలో ప్రతి ఏడుపు మొహానికి నేనే కారణమా? ఇంకా శాలరీ పడలేదు, అందుకే ఆ ఏడుపు మొహం.
చిన్నప్పుడు నాకు కూడా ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలని ఒక డ్రీమ్ ఉండేది. కానీ ఇప్పుడు నా జీవితానికి ఒకే ఒక డ్రీమ్ ఉంది. ఎంప్లాయీస్కి 1 year శాలరీ బోనస్ ఇవ్వాలనా? నువ్వు ఒక్క రోజైనా పని చేస్తే చూడాలని. ఆ బెంగళూరు ప్రాజెక్ట్ ఫైల్స్ తీసుకొని కమ్ టు మై క్యాబిన్. నీ మేనేజర్ మావిగన్. సరోజ ఎమోషన్ వెనకాల, మేనేజర్ ఫ్రస్ట్రేషన్ వెనకాల ధ్వజస్తంభంలో ఉంది నువ్వే కదా. క్యాబిన్కి రావాలంట. క్యాబిన్కి ఈడొక డీజీపీ, నేను బీట్ కానిస్టేబుల్. ఆర్డర్స్ వేస్తున్నాడు, ఆర్డర్స్. వర్క్ కంప్లీట్ చేయకపోతే శాలరీస్ డిలే అయిపోతాయి కదా. ఇంతకీ ఏం కావాలంట? ఏదో బెంగళూరు ఫైల్స్ అంట. మనకేమో బెంగళూరు డేస్ మూవీ గురించి తప్ప బెంగళూరు ప్రాజెక్ట్ ఫైల్స్ గురించి తెలీదు. నువ్వు నన్ను అర్థం చేసుకున్నంత మా అమ్మ బాబు కూడా అర్థం చేసుకోలేదే. ఏడ్సవలే. ఇదే మేనేజర్ అడిగిన ఫైల్స్. నేను ఆల్రెడీ వర్క్ అంతా కంప్లీట్ చేస్తా, తీసుకెళ్ళి ఇవ్వు. హా? నా బంగారం. మే కమిన్ సార్? పర్మిషన్ లోపలికి వచ్చేటప్పుడు కాదు, ఆఫీస్ అవర్స్ ఫినిష్ అవ్వకుండా ఇంటికి వెళ్ళేటప్పుడు అడుగు. అడిగితే అసహ్యంగా ఉంటుంది కదా సార్. పంచు డైలాగుల మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ కొంచెం పని మీద పెడితే శాలరీ చెక్ల మీద సంతకాలు పెట్టేటప్పుడు సంతోషిస్తాం. నేను సిగ్గుపడడం, మీరు సంతోషపడడం కొంచెం కష్టమే. మేనేజర్ మావిగన్. ఏంటది? కాశ్మీర్ ఫైల్స్. ఏంటి? అదే బెంగళూరు ఫైల్స్. నా కళ్ళని నేను నమ్మలేకపోతున్నాను. ఇదంతా నువ్వు చేసావా? అందరూ వర్క్ చేసి హోమ్కి వెళ్తే నేను హోమ్కి వెళ్ళి వర్క్ చేస్తా. నెలకు 7 లక్షల ఏసీ బిల్లు కడుతున్నాను. ఆ పని ఏదో ఎక్కడే చేయొచ్చుగా. ఆఫీస్ వాస్తుకి నా స్టార్ సైన్కి అస్సలు మ్యాచ్ లేదు. నేను ఇక్కడ వర్క్ చేస్తే మీరు ఖచ్చితంగా దివాలా తీస్తారు. సో ఇంట్లో కూర్చొని ఇదంతా నువ్వే చేశానంటావు? అద్భుతాలు అప్పుడప్పుడు జరుగుతాయి. జరిగినప్పుడు నమ్మాలి. అయ్యో తప్పకుండా. మన కొత్త యాప్ క్లయింట్స్కి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తావో చెప్పు. మొత్తం అందులో ఉంది. నాకు నువ్వు చెప్తే వినాలనుంది. నాకు కూడా మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా నరకాలని ఉంది, కానీ కుదరదుగా. సంధ్యావందన, ఎవరితో ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? నువ్వు పెద్ద నోబెల్ ప్రైజ్ విన్నర్ మరి. ఏరా అడవి పంది మొహం నాయాలా? ఆ సరీష్ గాడు ఇంత పెద్ద ఫ్లవర్ పట్టుకుని అమ్మాయిల వెనకాల తిరుగుతుంటాడు, అది కనబడదు. ఆ సరోజ వయ్యరాలు పోతూ పెద్ద గోళ్ళేసుకొని గోకుతా ఉంటది, అది కనబడదు. నీ కంపెనీ లాస్లకి, నీ తాత ఎప్పుడో చేసిన అప్పులకి నేనే కారణం అన్నట్టు నా మీద పడి ఏడుస్తావేంద్రా? రేయ్, పేడతో ఇల్లు అలికి నూతిలో నీళ్లు తోడినా చేయరా ఇది. కొట్టానంటే ఉతికారేసినట్టు ఊహించుకుంటున్నావు కదూ. మేనేజర్ మావిగన్. దీనికేం తక్కువ లేదు. ఎలా? ఆఫీసులో ఎంతమంది అమ్మాయిలను పెట్టుకుని గోక్కుండా గడ్డి బీగుతున్నావురా? తాడెళ్ళే పెరిగావు. ఈ అబ్బా, ఇదేమైనా ఊర్లో వరిచేను అనుకున్నావా? పొలం పనులకు వచ్చిన వాళ్ళని పంపు చెట్టు తీసుకెళ్ళిపోవడానికి. కార్పొరేట్ ఆఫీస్, వర్క్ ప్లేస్ హెరాస్మెంట్ కేసులు పెడతారు. ఒరే, నీకు దండం పెడతానురా, దేన్ని గోకగరా. సింహం ఏనుగుల్ని ఆటాడుద్ది, ఎలకల్లం కాదు. అర్థం లేకుండా మాట్లాడక. ఏనుగులు ఎలకలు ఎందుకు వచ్చాయి టాపిక్లోకి? అంటే ఇప్పుడు నేను చెప్పింది నీకు అర్థం కాలేదా? సింహం ఏనుగును వేటాడుతుంది, ఎలకని కాదు అన్నాం. దీంట్లో అర్థం కాకపోవడం ఇంకేముంది? నా ఫ్యూచర్ నాకు చాలా క్లియరింగ్గా కనబడుతుందిరా. రే చూడు, ఈరోజు నాకు చాలా ఇంపార్టెంట్ మీటింగ్లు ఉన్నాయి. నువ్వే పెండ చేయకుండా ఇక్కడే ప్రశాంతం కూర్చో, అర్థమైందా? ఉడి అబ్బా, ఈడు ఎక్కడ ఎర దొంగనా మొక్క. సిటీలో అమ్మాయిలు నిలబెట్టి అమ్మేస్తారు, పడుకోబెట్టి పొడి చేస్తారంటే సర్లే ఏదో పిల్లోడు భయపడిపోతున్నాడు, ఎక్స్పీరియన్సింగ్ అంతా దార పోసేసి దారిలోకి తెచ్చేద్దాం అనుకున్నా. ఆల్రెడీ దేన్నో గోకేస్తున్నామంట కదరా, ఎవత్తది? ఒరే, 5 సెకండ్ల ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసావు కదరా, ఇదేమిటి టాలెంట్రా? అది నీకు చెప్పినా అర్థం కాదులే కానీ, ఆ హీరోయిన్ ఎవరో చూపించావంటే పక్కనే ఉన్న గుళ్ళో పెళ్లి చేసేసి రేత్రికి రిటర్న్ బస్ ఎక్కేస్తాను. ఈడొకడు నా ప్రాణానికి.
తాగొచ్చిన వరిసేనులాగా ఏముందరా? ఒరే ద్రోహి, ఫ్రెండ్ లవర్ అంటే చెల్లి, ఫ్రెండ్ లవర్ అంటే చెల్లి. సారీరా, సారీ. 12 గంటల గ్యాప్ వచ్చేపటికి బాడీ అంతా ఒకలాగా అయిపోయింది. ఏంటి ప్రాబ్లము? లవింగ్ చేత నిషేం చెప్పలేదా? చెప్దామనే అనుకున్నా, కానీ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. క్యాస్ట్ ఫీలింగా? మ్హూ. ఏరే మతమా? మ్హూ. రేయ్, మనుషులు అన్నాక ఫ్లాష్ బ్యాకింగ్లో ఎఫైరింగ్లు గట్రా ఉంటాయి, అవన్నీ పట్టించుకోకూడదు. అది కూడా ప్రాబ్లం కాదు. మరి ఇంకేంట్రా అంత అందమైన పద్ధతైన అమ్మాయి? ఇప్పుడు అర్థమైందా ప్రాబ్లం ఏంటో? ఏరు బాబు, సృష్టి ఇరుద్దాంరా. నువ్వు ముందు నోరు మూసుకుని చేయించు, ఎవరైనా విన్నారంటే కేసేస్తారు. ఎలారా? ఇప్పుడు అర్థమైందా నేను ఎందుకు పెళ్లి చేసుకుని అంటున్నాను? సర్లేవో, ఈ ప్రపంచకంలో సంజ ఒక్కుతే ఉందంటరా. సంజ కాకపోతే ఇంకో నోరు మూసేయ్. ఐ లవ్ సంజ, చిచి ఐ లవ్ సంధ్య. నేను తను కాకుండా ఎవరిని పెళ్లి చేసుకోను. నీ అనుభవాన్ని రంగరించి ఏం చేయాలో బాగా ఆలోచించు. రేయ్, ఆ అమ్మాయి అబ్బాయి ప్రేమ జంట నెడగొట్టే పని అయితే చాలా ఎక్స్పీరియన్సింగ్ ఉంది మనకి. బొచ్చి టెక్నికింగ్లు ఉన్నాయి, కానీ ఈ ఏరియా మనకు కొత్త. లైఫ్లో ఇలాంటి ఛాలెంజెస్ చాలా వస్తుంటాయిరా, దాన్ని ఛాలెంజింగ్ గా ఎదుర్కోవాలి. దవడ తీస్తానా కొడక. అన్ని తెలివితేటలు ఉంటే ఈరోజు ఎక్కడ ఎందుకుంటారా? పంపు సెట్టు కాడ నట్లు బోల్ట్లు బిగించుకుంటూ ఆనందంగా ఉండేవాడిని. అయితే ఊరెళ్ళిపో. నా పొలం ఖరీదు ఇప్పుడు 2 కోట్లు ఇచ్చేయి, వెళ్ళిపోతా. ఆయన ఉంటే బోడిగుండు ఎందుకని నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావురా. మా బాబు రిచ్చు, నేను కాదు. టెన్షనింగ్ అయిపోమాక. ఇప్పుడు నీ కాడ 2 ఆప్షన్లు ఉన్నాయి. ఒకటే, నేను చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మెల్లలోంచి తాళి కట్టించుకుంటది. కాదు కూడదు నాకు సంజయ్ కావాలి అంటావా? పోలం పట్టినంత కాలం పడతా. ఒప్పుకోలేదనుకో, కోడి మెల్ల ఇరిసేసినట్టు ఇరిసేసి ఊరెళ్ళిపోతా. వైలెన్స్ ఈజ్ నాట్ ఏ సొల్యూషన్ రా. చా, ప్రపంచకం నడిచేదే హింస మీద ఆధారపడిరా. ఊరకే పైకి పేమ అని పోసుకోలు కబుర్లు చెప్తూ ఉంటారు. సంజయ్ కాకుండా వేరే ఆప్షన్ ఏమైనా ఉంటే చెప్పు. నేను ఉన్నానుగా. ఏంటే? అదే నేను ఇచ్చానుగా. ఏమిచ్చావు పాప? మనసా? మొబైల్ ఛార్జర్. ఓహో అదా, సారీ ఇంట్లో మర్చిపోయా, రేపు వచ్చినప్పుడు తీసుకొచ్చేస్తా. మా ఇల్లు కూడా మీ ఇంటి దగ్గరే కదా, నైట్ వచ్చి తీసుకోనా? ఏం అవసరం లేదు, రేపు నేనే తీసుకొస్తా. నీకు ఇష్టమని పాయసం చేశాను, నైట్ ఇంటికి వచ్చి తెచ్చివనా? ఏం అవసరం లేదు, అయినా పాయసం తాగడం నేను చిన్నపిల్లలా కనిపిస్తానా? ఎప్పుడో మానేశాను. మరి ఇప్పుడేం తాగుతున్నారు? హార్లిక్స్. కలిపి నైట్కి నేను తెచ్చివనా? ఏం అక్కర్లేదు, నా దగ్గర కావాల్సినంత ఉంది. ఛీ, నన్ను ఎప్పుడు అర్థం చేసుకో. నేను ఇక్కడికి వచ్చింది పని చేయడానికి, ప్రేమించడానికి కాదు. లే రేయ్, రేయ్, పెద్దోళ్ళు ఏం చెప్పారు? మనం వేసుకునే వాళ్ళని చేసుకునే కంటే మనల్ని వేసుకోవాలనుకునే వాళ్ళని చేసుకుంటేనే లైఫ్ హ్యాపీగా ఉంటది. ఎవరు వేసుకునేది ఏం వేసుకునేదిరా? మనసు. హా, లైఫ్లో ఫస్ట్ టైం ఒక అమ్మాయి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసా, నీ మీద సాన ప్రేమ కనిపించేస్తుంది. మూసుకుని చేసుకో, లేదంటే నా కొడక చెప్పాగా కోడి మళ్ళీ ఇరిసినట్టు ఇరిసేస్తాను. రేయ్ నా మాట విను, ఆ అమ్మాయి గురించి నీకు తెలీదు. ఊళ్ళో తాడి చెట్లు ఉంచారు నా కొడక. భోగిరాజు చెప్తున్నావు అమ్మాయిల గురించి? ఆ? అయిపోయాడు బొగ్గాడు. పేరేటి పాప? సరోజ. ఆ? సరోజా? భోగాపురం పంపు సెట్టు కాడ పంకజానికి మనకి రిలేషనింగ్ ఏమైనా ఉందేంటి? మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదండి. కొంతమంది అమ్మాయిలకి అంతే, మన సూపు తప్ప మాట అర్థం కాదు. ఆ మ్యాటరింగ్ తర్వాత చూసుకుందాంలే గానీ, మా వాడంటే మంచి లవింగా. ఏవండి, మీరేం మాట్లాడుతున్నారో నాకు అస్సలు అర్థం కావట్లేదు. వీరబాబు యు బంచిక్ బంచిక్, మ్మ్. ఇది మాత్రం అర్థం అవుతుంది. తనంటే నాకు ఇష్టం, కానీ నేనంటే తనకి ఇష్టం లేదు. ఇష్టం లేదని వదిలేయకూడదు. మెరకిది మాణిక్యం కూడా ముందు మంచి మొండికేసింది. ఒకే ఒక పాలు పంపు సెట్టు కాడ మన టాలెంట్ చూపించా, మ్యాటర్ క్లోజింగ్ అయిపోయింది అంతే. ప్లీజ్ అండి, తెలుగులో మాట్లాడండి. నో లీవింగ్, ఫుల్ ఎఫర్టింగ్. అంత ఎఫర్ట్ పెట్టే ఓపిక లేదండి. వీరబాబు లేకపోతే సంధ్య ఉందిగా. సంజయ్ అంటే అమ్మాయి కదా. ఓ, చెప్పడం మర్చిపోయా, నేను బైసెక్షువల్ అండి. అమ్మాయినా అబ్బాయినా ఇద్దరు ఓకే. అవక్కయ్యావా? ఎంతమంది ఉన్నారా ఈ గ్యాంగు? ఇలా చాలా మంది ఉన్నారులే కానీ నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో, నేను వెళ్ళి మీటింగ్ అటెండ్ అయ్యి వస్తా.
తాడి చెట్లు ఉంచాడంట యాదవ్. నల్ల అడ్డులోది. ఓరే 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 ఏం చేస్తున్నావురా? నా పరువు పోద్దురా. పరువు అనేదో పనికిమాలిన విషయమే. దాని గురించి అసలు పట్టించుకోకూడదు. ఫ్రెండ్ లవ్వర్ అంటే సెల్లి కాబట్టి నీ సంజని మాత్రం పడగెత్తి సోన్నం. అలాగని ఇంకెవరి కాటేద్దంటే కుదరదాడ. ఒరే నిజం చెప్పు, చిన్నప్పుడు నా కొత్త సైకిల్ నీకు తొక్కడానికి ఇవ్వలేదని చెప్పి ఇప్పుడు నా మీద పగ తీర్చుకుంటున్నావు కదా. ఒరే నా ఉద్యోగం పోద్దురా. పోతే పోనీయ ఏదో ఉద్యోగం. ఊళ్ళో 100 ఎకరాలు ఉన్నాయి. పేడకల్లు ఎత్తుకుంటూ పాలు పిత్తుకుందువు గాని. ఎక్కడికి? దీనికి పద నేను వస్తా. ఊరిగా చిన్నప్పుడంటే ఏదో మీద పోసుకునేవాడిని కాబట్టి పట్టుకుని పోయించేవాడివిరా. ఇప్పుడు అవసరం లేదు. నీ అబ్బా ఒక్కటిచ్చానంటేనా నేను వస్తానని దానికి కాదు. పద. అటు కాదు, అది లేడీస్ టాయిలెట్. ఇటు పద. చూసిందోరు పద. నాకు తెలుసురా నీ సంగతి. పిచ్చోట్లా కనిపిస్తున్నానా? ఎల్లో చూస్తా పెట్టి పో. నేను కాదమ్మా, నువ్వు పో అమ్మా పో. దాపరించవరా నువ్వు జీవితాన్ని. నాస్టీ ఫెలో. ఛీ. కర్మ కర్మ. ఏంట్రా దరిద్రమైన సౌండ్లు? ఇది నువ్వు ఊర్లో చెరువు కట్టు అనుకుంటున్నావా? వర్షం పడేటప్పుడు వడగళ్ళు కామన్లే గానీ నీ ప్రాబ్లం నాకు అర్థమైపోయింది. బయటికి వెళ్ళి మంచి సొల్యూషన్ తిరిగి వచ్చేస్తాను. పోరా బాబు, నీకు దండం రా దోత. సంజు, ఏంటి? మన ఏరియాలో వాటర్కి నా హెయిర్ అంతా పాడైపోతుందే. మారిపోదాం కదా. కుంకుడుకాయలు వాడు, కొబ్బరి పీచులా అయిపోతుంది. కండిషనర్ వాడు, కాస్ట్ ఎక్కువ అయిపోతుంది. మంచి సెలాన్కి వెళ్ళు. శాలరీ మొత్తం దానికే సరిపోద్ది. ఇప్పుడు మన బడ్జెట్కి అక్కడ తప్ప ఇంకెక్కడ దొరకదే. వీరా రూమ్మేట్స్ కావాలని పోస్ట్ పెట్టాడు. వాడి హెయిర్ చూడు ఎంత సాఫ్ట్గా ఉందో. షిఫ్ట్ అయిపోదాం కదా. అబ్బాయిలతో కలిసి ఉంటున్నామని ఇంట్లో తెలిస్తే చంపేస్తారు. చా, మన గురించి తెలిస్తే ముద్దు పెట్టుకుంటారా? పేరెంట్స్ ఎప్పుడో కానీ రారు. వచ్చినప్పుడు ఎలాగో మేనేజ్ చేద్దాం. ప్లీజ్ సంజు. ఐ డోంట్ నో వైషు, ఇట్స్ అ బ్యాడ్ ఐడియా. అబ్బాయిలతో కలిసి ఉంటే అన్నెసెసరీ కాంప్లికేషన్స్ వస్తాయి. ఏమీ రావు, ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. నంబర్ 1 సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. నంబర్ 2 ఆఫీస్కి చాలా దగ్గర. నంబర్ 4 నా హెయిర్. మధ్యలో 3 ఎక్కడికి వెళ్ళింది? కాకెత్తుకెళ్ళింది. అన్నిటికన్నా ఇంపార్టెంట్ వీరా కుకింగ్. నా వంటలు ఎలాగో నీకు నచ్చట్లేదు కదా. వాడెంత బాగా కుక్ చేస్తాడే. సార్. ఎస్ సార్. ఓకే సార్. సరే ఆలోచిద్దాం, టెన్షన్ పెట్టకు. హాయ్. ఏంటి? ఓ సారీ సారీ, ఐఎమ్ రియల్లీ సారీ. ఏమైంది వీరా? ఎప్పుడు లేనిది ఇవాళ ఇంత ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నావు? నా జీవితానికి ఊరి నుంచి వచ్చాడులే ఒక ఫ్లాష్ మ్యాన్. ఎవరు వచ్చారు? అంటే ఫ్రెండ్ ఊరి నుంచి వచ్చాడు. వాడి వల్ల చిన్న టెన్షన్ అన్నమాట, అందుకే నీ మీద అరిచాను. ఫ్రెండ్ అయితే ఏం ప్రాబ్లం? అదొక పెద్ద లాంగ్ స్టోరీలే. నువ్వెందుకు వచ్చావో చెప్పు. ప్రాజెక్ట్ అప్రూవల్ లెటర్లో బెంగళూరు ప్లేస్లో భోగపురం రాసావంట. ఓ. అది కొంచెం కరెక్ట్ చేసి పంపించావా? యా ఇప్పుడే చేస్తా. ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నప్పుడు పని చేయకూడదు. నిన్ను చూస్తుంటే అసలు ఎక్సర్సైజ్ చేస్తున్నట్లేవు. పొద్దునే యోగా చేయి, స్ట్రెస్కి మంచిది. ఓ బెడ్ కాఫీ అవాయిడ్ చేయి, బ్రెయిన్కి మంచిది. ఓ కారం పెట్టిన కాకరకాయ కూర తిను, కళ్ళకి మంచిది. మెంతి మజ్జిగతో అన్నం తిను, మోకాలకి మంచిది. ఫైనల్గా మందులోకి మంచినీళ్ళు మాత్రమే కలుపుకో, మొత్తం బాడీకి మంచిది. ఓ ఇవన్నీ రోజు నువ్వు చేస్తావా? చివరిది మాత్రమే చేస్తా. ఏంటి? తూచా తప్పకుండా చేస్తా. ఓ యువర్ సో డిసిప్లైన్డ్ యా. ఏదో నీ అభిమానం. లైఫ్లో క్రమశిక్షణ చాలా అవసరం. యువర్ హస్బెండ్ ఈజ్ సో లక్కీ. వాట్? ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే. ఐ విల్ డూ మై బెస్ట్. ఐ నో యూ విల్. ఫస్ట్ వెళ్ళి కాఫీ తాగు, కొంచెం బ్రెయిన్ క్లియర్ అవుతుంది. గో. ఓకే. నోటికొచ్చిన అబద్ధాలన్నీ ఆడావు.
ఇప్పుడు షిఫ్ట్ అయ్యాక ఎలా మేనేజ్ చేస్తావు? ఇంటి వాస్తు బాగాలేకపోవడం వల్ల డిసిప్లిన్ పోయిందని మేనేజ్ చేసేస్తా. అయితే డిసైడ్ అయ్యావన్నమాట. ఐ థింక్ వీ కెన్ గివ్ ఇట్ అ ట్రై. నా బంగారం. ఈడేంటి ఇప్పుడే వచ్చేస్తానని చెప్పి ఇంకా రాలేదు. వీడికి తగిలిన షాక్కి ఈ లోడ్ లారీ ఎక్కి ఊరెళ్ళిపోయి ఉంటాడు. ఉరి దరిద్రుడు కట్టర్ వేసుకొని చావలేదా? ఏలాడేది ఇది. ఊరి ఊరి ఆఫీస్ క్యాఫ్టేరియా అనుకుంటున్నావా, లేకపోతే వైన్ షాప్ పర్మిట్ రూమ్ అనుకుంటున్నావా? నువ్వు అలా ఏడుస్తావని తెలిసే ఇది తెచ్చా. అబ్బా, అబ్బో. నీ అబ్బా 10వ తరగతిలోనే పచ్చిమంత తాగినరా. ఇప్పుడు నీ వల్ల మిక్సింగ్లన్నీ చేయాల్సి వస్తుంది. ఊరే పట్టపగలు మందేంట్రా, నువ్వు ఊర్లో కూడా ఎలాగే తాగుతావా? సూర్య భగవాను నెత్తి మీద ఉండగా మందేయకూడదు రోయ్, మాట వచ్చేద్ది. మరి ఇప్పుడెందుకు తాగుతున్నావు? హైదరాబాద్లో సూర్యుడు ఏమైనా మెట్ట మధ్యాహ్నం అస్తమిస్తాడు అనుకున్నావా? నీ వల్ల నేను ఇప్పటిదాకా చెయ్యిని నాకు శాతకాని పనుడు చేయాల్సి వస్తుందిరా. అందుకు ఏంటిది? ఆలోచించడం, థింకింగ్. అది వాడడం చాలా ఈజీగానే, ఇది వాడడం చాలా కష్టం రా. మెంటలింగ్ వచ్చేస్తుంది. అంత మెంటలింగ్ వచ్చేలాగా ఏం ఆలోచించేస్తాను? అర్జెంటుగా ఊరెళ్ళిపోయి ఇది కరెక్ట్ డెసిషనింగ్ రా. చిచి చిచి నీ అయ్యా, నీ రోగం నాకు అంటించావు కదరా. వెళ్ళిపో, ఊరెళ్ళిపో, ఇప్పుడే అర్జెంటుగా ఊరెళ్ళిపో. నీతో ఇదేరా వచ్చింది ఏరా బాబు. నువ్వు ఫినిషింగ్ చెయ్యవు, ఎదుటోళ్ళని సరిగా ఫినిషింగ్ చేయనేవో. నీకు పెళ్లి చేసే కంటే ఊరెళ్ళిపోయి మీ అమ్మ బాబుని ఏ పాడుబడ్డ బావిలోనోతో చంపేసి నువ్వు పెళ్లి చేసుకోకపోవడం వల్ల వాళ్ళు మనస్తాపానికి గురైపోయారు నా నేరం నీ మీద తోసేస్తే నా పొలం పేపర్లు నాకు తేలిగ్గా వచ్చేస్తాయిగా. ఊరే నువ్వు ఆలోచించడం ఆపరా, నీకు దండం పెడతా. నువ్వు ఊరెళ్ళడానికి వీల్లేదు అంతే. అయితే నువ్వు ఆ సంజయని మర్చిపోయి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సింగిల్ లేని ఏ పిల్లనన్నా లవింగ్ చేసేసి పెళ్లి చేసుకో. నో, నాకు సంధ్య కావాలి. చిచి నాకు సంధ్య కావాలి. అయితే అనాథ అయిపోవడానికి ఫిక్సింగ్ అయిపో. అబ్బా ఆ! ఇది అది కాదు, థమ్స్ అప్ బాటిల్. అది కనబడకుండా అక్కడ దాచుకున్నాను అనమాట. ప్లీజ్ డోంట్ మైండ్. మీ ఫ్రెండా? చైల్డ్హుడ్ ఫ్రెండ్. నీ ముఖంలో ఎక్స్ప్రెషన్ చూస్తుంటే ఫ్రెండ్లా కనిపించట్లేదు, చంపేయాలన్నంత కోపం కనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి ఇంతే ఎదవ. ఎమోషన్స్ నైడింగ్ చేయడంలో సానా ఈకు. హాయ్, నా పేరు సంధ్య, తిన పేరు వైషు. మీరు? ఊళ్ళో తాడి చెట్లు వంగ తీసిన వీరుడు, పంపు చెట్లు పగలగొట్టిన ధీరుడు. నాపే. ఈరోజు భోగిరాజ్ అండి. వావ్, నీ పేరులో పండుగుంది. పేరొచ్చి పండగ, మనిషి ఏమో దండగా. మాకు చాలా క్లియర్ గా వినిపించింది. చెప్పాను కదండి, ఎమోషన్స్ నైడింగ్ చేయడంలో సానా ఈకు ఎదవ. 2002లో జరిగిన ఒక కార్యక్రమం రివీలింగ్ చేసామంటావేంట్రా? ఎవరి దండగో వాళ్ళే తేల్చేస్తారు. తాటి చెట్లు వంగ తీసారా? వావ్, యూఆర్ సో స్ట్రాంగ్. ఈ మాత్రానికి ఎలాగైపోతే ఎలాగండి. యాక్చువల్గా ఏం జరిగిందంటే చెల్లి చెల్లి ఎవరు చెల్లి? వీడి చెల్లి, వీడి చెల్లి పెళ్ళికి పిలవడానికి వచ్చాడు. ఓ, కంగ్రాచులేషన్స్. ఆగరా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మీరు ఇక్కడేం చేస్తున్నారు? కాఫీ తాగడానికి వచ్చాము. హో, కూడుకు వచ్చానా గుడ్డుకు వచ్చానా? ఎందుకు ఈ పనికి మళ్ళీ మీటింగ్లు? మీరు వెళ్ళి కాఫీ తాగండి. ఒరే బొగ్గా, ప్లీజ్ రా, నువ్వు నా పెళ్లి చేయకపోయినా పర్లేదురా, నా పరువు తీయకురా, నీకు దండం పెడతాను. కెన్ వి జాయిన్ యూ గైస్? Yes. No. Trap, trap, trap. Ay. Ay, ay. Trap, trap. మీరిద్దరూ బాగా క్లోజా? మామూలు క్లోజ్ కాదు, చిన్నప్పుడు పట్టుకుని మరీ పోయించేవాడు ఏదవ, అంత క్లోజ్. మమ్మల్ని ఇద్దరిని నువ్వు ఎప్పుడు చూసినా ఒక రకమైన ఎక్స్ప్రెషన్ పెట్టేవాడివి. మా రిలేషన్తో ఒక ప్రాబ్లం ఉందేమో అనుకునేదాన్ని, కానీ నువ్వు ఇప్పుడు తనతో రిలేషన్లో ఉన్నావంటే మాకు ఒక కపుల్ దొరికినట్టే. నో, వీఆర్ జస్ట్ ఫ్రెండ్స్ అంతే. ఓ సారీ, ఇట్స్ ఎంబారసింగ్. హే, ఇట్స్ ఓకే, జస్ట్ మిస్అండర్స్టాండింగే కదా.
ఏమైందిరా? సంథింగ్ రాంగ్. వీరా ఫ్లాట్మేట్ కావాలని పోస్ట్ చేసావు. యా, ఎవరైనా మంచి అబ్బాయి దొరికితే ఓ ఓన్లీ అబ్బాయిలకేనా? హా, అబ్బాయిల కోసమే. ఫిక్స్ అయిపోయావా? అస్సలు ఫిక్సింగ్ అవ్వలేదు. మీరు జాయినింగ్ అయిపోతానంటే చెప్పండి, రాజ్యాంగ సవరణ నేను చేపించేస్తాను. అవ్వచ్చు, కానీ మీ ఏరియాలో రెంట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. అదే ఆలోచిస్తున్నా. ఏం పర్లేదు, ఒక 6 నెలలు వచ్చి ఉండి టెస్టింగ్లు ట్రైలింగ్లు అన్ని చేసుకున్న తర్వాత నచ్చితేనే రెంట్ అవ్వండి, లేదంటే లేదు. వీరా నీకు ఓకేనా? ఓకే ఓకే. ఇదిగో మీరు వెళ్ళి 6 గంటలలో మళ్ళీ ఇంటికి వచ్చేయాల, తర్వాత దుర్ముహూర్తం వచ్చేది. వెళ్ళిపోండి వెళ్ళిపోండి వెళ్ళిపోండి, బట్టలు సర్దుకొని వచ్చేయండి. గో గెట్ అవుట్, గెట్ లాస్ట్. ఒరే, 6 నెలలు ఫ్రీయా? ఆ ఏరియాలో రెంట్లు ఎంతో తెలుసా? ఊళ్ళో 100 ఎకరాల ఆసం మేదేసుకుపోతావా? రేయ్, దూరంగా ఉంటే పనులు జరగవు, దగ్గరగా ఉంటేనే దగ్గర అవుతారు. సరే, ప్లాన్ ఏంటి? ఓహో, వరలో 2 కత్తులు ఉండొచ్చు కానీ ఒక కప్పు కింద 2 కొప్పులు ఉండకూడదు. కొట్టుకు సత్తే నీకు రూట్ క్లియరింగ్ అయిపోద్ది. ఒరే, పోలీస్ వాడికి ట్రాన్స్ఫర్ అయితే పోలీస్ స్టేషన్కి వెళ్తాడు కానీ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళడు. వాళ్ళిద్దరికి బ్రేకప్ అయితే సంధ్య ఇంకొక అమ్మాయిని ప్రేమిస్తుంది కానీ నన్ను ఎందుకురా ప్రేమిస్తుంది? చాలా ఊరుగా. ఆ తెల్లారుజాం బిర్యానీలు చెత్త చెదరం అంతా తిని హార్మోనల్ ఇంబ్యాలెన్సింగ్ అయిపోయింది. భోగాపురం స్పెషల్స్ 4 రోజులు ఉండేట్టేనంటే మొత్తం క్లియరింగ్ అయిపోద్ది. నాకు కదరా ఓ ప్లాన్, నేను చూసుకుంటాను కదా, టెన్షనింగ్ అయిపోమాక. ముందే ఏదో జొలపాల చుట్టూ కత్తిరిచ్చావు, ఏదో అన్నారు, ఏదో ఏదో మగో ఆడ అర్థం కాకపోతే ఎవరు నిజంగానే ప్రేమిస్తారు? బాలేదా? చూసావా, 6 months రెంట్ సేవ్ చేసా. రెంట్ సంగతి తర్వాత కానీ ఏంటి భోగిరాజు వైపు కన్నార్పకుండా చూస్తున్నావు? అబ్బా, ఏమున్నాడే భోగిరాజు, సూపర్ మ్యాన్లీ. మనం ఆ ఇల్లు షిఫ్ట్ అయ్యాక నువ్వు వీరాని, నేను భోగిరాజుని చేసుకొని సెటిల్ అయిపోదాం. ఎవరికైనా వినిపించిందంటే మనం లవర్స్ కాదని తెలిసిపోతుంది, కొంపలు అంటుకుంటాయి. పద. వస్తాడు నా భోగి ఈ రోజు, రానే వస్తాడు భోగిరాజు ఈ రోజు. ఫేస్ ఏంటి IMF దగ్గర అప్పు తీసుకున్న పాకిస్తాన్ లాగా వెలిగిపోతుంది? ఏంటి మ్యాటర్? 10వ క్లాస్లో పెద్ద మనిషి అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు నేనెవరిని చూసినా, నన్నెవరు చూసినా, సర్వర్స్ డౌన్ అయిన సాఫ్ట్వేర్ కంపెనీ లాగా నా బాడీలో చిన్న వైబ్రేషన్ కూడా లేదే. అమావాస్య రోజు పుట్టడం వల్ల బాడీలో బ్యాలెన్స్ తప్పి నా బతుకు అడవి కాచిన అమావాస్య అయిపోయిందేమో అని భయపడ్డా. కానీ ఫస్ట్ టైం నా భోగిని చూడగానే ఏదో తెలియని పులకింత, అమ్మాయి అన్న ఫీలింగ్ వచ్చి అమ్మాయ్యా అనుకున్నా. నువ్వు ఓవర్ ఎక్సైట్ అవ్వకు. వాళ్ళ దృష్టిలో మనం ఇద్దరం లవర్స్. ఇప్పుడు ఇదంతా నాటకం అని తెలిసిందనుకో, ఎలా రియాక్ట్ అవుతారో తెలీదు. అసలే ఆ వీరా సత్య హరిశ్చంద్రుడు లాగా అబద్ధం అంటే అసహ్యం వేసుద్ది, మోసం అంటే మెంటల్ ఎక్కుద్ది అని స్టేట్మెంట్ పాస్ చేస్తూ ఉంటాడు. సెన్సిబుల్ గా డీల్ చేయాలి. అయినా ఆ బోగ్గాడు, అదే భోగిరాజు, ఆ భోగిరాజు నంబర్ 1 పల్లెటూరు బ్యాచ్. ఆ భాష, ఆ గెటప్ అవన్నీ తట్టుకోలేకే కదే ఊరు నుంచి ఇక్కడికి వచ్చి పబ్స్కి పార్టీస్కి ప్రశాంతంగా బతికేద్దాం అనుకున్నాము. తనని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు వీరా ఫేస్ చూసావా? అసలు ఎందుకు వచ్చాడో, ఏం చేస్తున్నాడో, సంథింగ్ ఈజ్ రాంగ్ వైషు. నథింగ్ ఇస్ రాంగ్. నా భోగి లుంగి కట్టుకొని వచ్చేసరికి వీరా కొంచెం నామోషి ఫీల్ అయ్యాడు ఇంట్రడ్యూస్ చేయడానికి, అంతకు మించి ఏం లేదు. ఆ పల్లెటూరు యాక్సెంట్ చేంజ్ చేసి బ్యాగీ ప్యాంట్స్ వేస్తే వీరా కన్నా మా భోగియే బాగుంటాడు. వైషు కొంచెం ఓవర్గా అనిపించట్లేదు? కాకి పిల్ల కాకి ముద్దు. నీ లవర్ నీకు హ్యాండ్సమ్ అయితే నా లవర్ నాకు హ్యాండ్సమ్. ఐ లవ్ భోగి, ఐ వాంట్ భోగి. భోగి లేని నాకు జీవితంలో సంక్రాంతియే లేదు. అప్పుడే సంక్రాంతి, దీపావళా? ఒసే, చూసింది 1 గంట క్రితం, మాట్లాడింది 4 మాటలు. 7 జన్మల బంధం లాగా ఆ ఎక్స్ప్రెషన్ ఏంటే? 3 ముళ్ళు వేయించుకున్న దానిలాగా ఆ మాటలేంటే? శరీరంలో నిద్రాణమైన ఫీలింగ్స్ ని తన భోగి మంటల సెగతో నిద్రలేపాడే నా భోగి. చాచి పెట్టి కొట్టానంటే మొహం 2 మొహాలు అయిపోద్ది. వాడెవడో ఏంటో తెలీదు, పోయిటరీ చెప్పేస్తుంది. చా, నువ్వు వీరాతో లవ్ లో పడినప్పుడు ఏం చెప్పావే? బాబు డైరెక్టర్, ఓ ఫ్లాష్ బ్యాక్ వేసుకో. వీరా, నువ్వే నా ధీరా, నీకోసం వస్తా జరా జరా. నువ్వు లేకపోతే నా లైఫ్ తిరుగుద్ది గిరగిరా. అబ్బే, ఇంకా అయిపోలా, నువ్వు కంటిన్యూ చేయి.
నా కోసం రారా, లేచిపోయి పెళ్లి చేసుకుందాం రా వీరా. ఇంకా చాలా ఆపే, దండం పెడతానే. అది పాపా పి సుశీల, ఈ పోయిటరీ కూడా తమరు వీరాని 1 గంట క్రితం చూసి 4 మాటలు మాట్లాడిన తర్వాత చెప్పిందే. మందులో ఉన్నావుగా, మర్చిపోయినట్టున్నావు. అందుకే ఏసా ఫ్లాష్ బ్యాక్. ఇక్కడి వరకు సరిపోద్దా? క్లైమాక్స్ కూడా రివీల్ చేయమంటావా? వైషు, నేను వీరాని ఇష్టపడడానికి నువ్వు భోగిరాజ్ని ఇష్టపడడానికి తేడా లేదా? వీరా ఇస్ వెల్ మేనర్డ్ అండ్ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్. మన అలవాట్లకి అభిరుచులకి చాలా దగ్గరుంటాడే. థమ్స్అప్ బాటిల్ ఆ భోగిరాజ్ ఎక్కడ పెట్టుకున్నాడో చూసావుగా, అది తన మేనర్స్. నలుగురు మధ్య తిరగలవ వాడితోటి. తెలుగులో మాట్లాడినా కూడా తెలుగు వాళ్ళకే అర్థం కాదు, అది తన యాక్సెంట్. నా మాట విను వైషు, తొందరపడకే. ఏం పర్లేదు, నేను మార్చుకుంటా అని నాకు నమ్మకం ఉంది. ప్రపంచంలో ప్రతి అమ్మాయి తనకు తను చెప్పుకునే పెద్ద అబద్ధం ఇదే. నేను మార్చుకుంటా, నాకు నమ్మకం ఉంది. ప్లీజ్ వైషు, ప్రేమించద్దు అని చెప్పట్లేదు, తొందరపడకే అని చెప్తున్నా. సరే, ఎలాగో అందరం ఒకటే ఇంట్లో కలిసి ఉండబోతున్నాం కదా. వీరా నువ్వు అబ్జర్వ్ చేయి, నా భోగి నేను అబ్జర్వ్ చేస్తా. అన్నీ కుదిరితే కమిట్ అవుదాం, ఓకేనా? త్వరగా బట్టలు సర్దుకో. నా భోగిరాజ్కి అసలే పట్టింపులు ఎక్కువ. దుర్ముహూర్తం వచ్చిందంటే మళ్ళీ కోపడతాడు. సంతానం కోసం సముద్ర స్నానానికి వెళ్తే ఉప్పు నీళ్ళు తగిలి ఉన్నది ఊడిపోయిందంట. ఏం జరుగుతుందో. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాము మీరాకకై. టైమింగ్ అయిపోతుంది. ఎక్కడికి వెళ్ళాడు? వద్దంటే బలవంతంగా పెళ్లి చేశారని నీళ్ళేని నూతిలో దూకేసి నరసింహరావుపేట నాగేంద్ర గారిలాగా ఈడు కూడా ఏ నుయ్యో గొయ్యో చూసుకున్నాడా? ఏర్బాబు 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 రాయ్ ఇక్కడ ఆ? రేయ్, ఎవడ్రా నువ్వు? మా ఇంట్లో ఏం చేస్తున్నావు? ఈ మా ఈరుబాబు గారి బట్టలు పట్ట పగలే బట్టలు దొంగతనం చేస్తున్నావురా నా బట్ట. కాళ్ళు చేతులు ఇరిసేసి లోన్ దోహేతనేమనుకుంటున్నావా? మా అన్న గురించి తెలియదు అసలు. పిచ్చి లేపేస్తాను రే. బావా, ఈ దరిద్రమైన స్టోన్ ఎక్కడో విన్నట్టుంది ఏంటి? మీసమున్న నేస్తమా నీకు రోషం ఎక్కువ, రోషమున్న నేస్తమా నీకు కోపం ఎక్కువ, కోపం ఎక్కువ కానీ మనసు మక్కువ. స్నేహానికి చెల్లికాడా, దోస్తీకి సరిజోడా, ఏళ్ళ దిగిన పసివాడా, ఎన్నటికీ నిన్ను వీడా. ఒరే ఈరుబాబు, నువ్వా? సమ్మర్లో ఎండిపోయిన చెరువులాగా చండాలంగా ఉండేవాడివి కొత్తగా నాట్లేసిన వరిసేలా కలకలాడిపోతున్నావు. దెప్ప కడిగి బాగా సెట్ అయిందిరా నీక, గుర్తుపట్లపోయినా. ఊరే, నువ్వు పొగిడినా కూడా తిట్టినట్టు ఉంటది ఎందుకురా? అయితే నెక్స్ట్ టైం భోగాపురం బండబూతులని తిట్టేస్తాను, అప్పుడు పొగినట్టు ఉంటది. ఇడికి ఎలా అర్థమైందా? ఊరే, ఏంట్రావి? హారత కర్పూరం. మరి లేట్ ఎందుకు? తీసేయి. నీకోసం కాదే, సంధ్యా వయసు వస్తున్నారు కదా వాళ్ళ కోసం. హారత అయిపోయి దేనికిరా? పనిలో పని పూలదండలు రెడీ చేసేసి పెద్ద దిగ్గా ఉండి నువ్వు వాళ్ళు పెళ్లి చేసేసి శోభనం గదిలోకి సాగనంపేసి సంసారాన్ని చక్కదిద్దేసేయి. నీ వాళ్ళక్కడికి వస్తానన్న తర్వాత నువ్వు వేస్తానన్న మున్సిపాలిటీ ప్లాన్ ఇదా? పగోడిని పంచాంగం అడిగితే పొద్దుగలు పోతాడన్నాడట. అలా ఉంది నువ్వు చేసేది. రేయ్, ఓవర్గా డ్రింకింగ్ చేసినా పర్లేదు కానీ ఓవర్గా థింకింగ్ చేయకూడదు. ఆడపిల్లంటే లచ్చిందేవిరా, ఆరతిచ్చి స్వాగతించడం ఆచారం. ఆపరేషన్ సింధూర్ ఆపేసానని చెప్పి ప్రపంచకం ముందు ఎదవైపోయిన ట్రంప్ గారిలాగా ఓ టెన్షనింగ్ అయిపో మాక. నా ప్లానింగ్లో నా స్కెచ్చింగ్లో నాకు ఉన్నాయని చెప్పాను కదా. ఏం ప్లానింగో ఏంటో, ఆఫీస్లో వాళ్ళిద్దరు రొమాన్స్ చూడలేక ఆత్మహత్య చేసుకోవాలనిపించేది. నువ్వు ఏకంగా వాళ్ళిద్దరిని ఇంటికి తీసుకొచ్చి పెడుతున్నావు. ఇంకెన్ని దారుణాలు చూడాలో ఏంటో. ఈ బ్లడ్ ప్రెషర్కి హార్ట్ అటాక్ వచ్చేలా ఉందిరా. మధ్యవర్తిత్వం చేసి యుద్ధం ఆపేస్తానని బిల్డప్ ఇచ్చి ప్రపంచకం ముందు ఎదవైపోయిన పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ లాగా ఓ టెన్షనింగ్ అయిపో మాకురా. నేను ఉన్నాను కదా. నువ్వున్నావు, నేను ఆ టెన్షన్ కూడా. నీకేమో పంపు సెట్టింగ్ దగ్గర ఎక్స్పీరియన్సింగ్ ఎక్కువ. నా లైఫ్లో అటు పోయిందే లేదు. ఈ అమ్మాయిలు మాత్రం కళాపోషకులకే పడిపోతున్నారు. ఒక వర్షం కురిసిన రాత్రి నాకు ద్రోహం చెయ్యు కదూ. ఏయ్, ఈ భోగిరాజు మటరింగ్ చేశాడన్న ఎవడన్నా నమ్ముతాడేమో కానీ మోసం చేశాడంటే ఎవడో నమ్మడు. మన రెప్యుటేషన్ ఇంక తెలీదా? అస్సలు తెలీదు. సంధ్య నా చెల్లెని చేతి మీద పచ్చబొట్టు వేయించుకుంటారా, అప్పుడు నమ్ముతా. నల్లకోడైనా తెల్లగుడ్డే ఎట్టుద్దని మీ బాబు అనుమానమే వచ్చిందిరా నీక. రేయ్, ఈ భోగిరాజు నోట్లోంచి సెల్ అనే మాటే రాదు. ఓ పాలు వచ్చిందంటే అది శాసనం. చెప్పానుగా నీ ఫిగర్ని పడగెత్తి సోన్నని. సంజనీదే ఫిక్సింగ్ అయిపో. అమెరికా ఇరాన్ మధ్యలో శాంతి చర్చలు ఇజ్రాయెల్ అడ్డంపడి ఆపేసినట్టు
వాళ్ళిద్దరి మధ్యలో రొమాన్స్కి నేను అడ్డం ఆపేస్తాను, నీకు రూట్ క్లియరింగ్ అయిపోద్ది. కరెంట్ అఫైర్ల మీద మంచి కమాండింగ్ ఉందిరా నీకే. కరెంట్ అఫైర్లైనా కంకణాల వారి విధుల అఫైర్లైనా ఒక కన్నేసి ఉంచాలే, లేదంటే ఇంట్రెస్టింగ్ విషయాలు చాలా మిస్సింగ్ అయిపోతాం. నీకే అయినా చెప్తావు, నాకేమో అమ్మాయిలతో కలిసి ఉన్న ఎక్స్పీరియన్స్ లేదు. దానికి తోడు మా బాబు క్యాస్ట్ ఫీలింగు. ఏదో అద్భుతం జరిగి సంధ్యాన్ని ప్రేమించినా కూడా మా బాబు ఉన్నాడు అక్కడ శనిదేవుళ్ళ. రేయ్, క్యాస్ట్ ఫీలింగ్ లేనా ఏస్ట్ ఫీలింగ్ లేనా నీకు 30 దాటక ముందు మాట. ఇప్పుడు మీ బాబుకి ఏ ఫీలింగ్లు లేవు, జస్ట్ అమ్మాయి అయితే చాలు. ఆ విషయం మా బాబు నీతో చెప్పాడా? కరెక్ట్గా బస్సు ఎక్కే ముందు ఏదో చెప్పాడరా. మనమేమో జేబులో నిమ్మకాయ పెట్టుకుని మందు ఎత్తే గానీ బస్సు ఎక్కలేం, వాంతులైపోతాయి. చెప్పే ఉంటారులే. ఒరేయ్, మా బాబు గురించి నీకు అస్సలు తెలీదు. చెప్పాడు లేదో సరిగ్గా గుర్తు తెచ్చుకొని చెప్పు. మందేసిన నెక్స్ట్ డే మనకేం గుర్తుండదుగా. అయితే ఈ పెళ్ళి అయినట్టే. రేయ్, మేకప్ లేసి మనుషులు మోకాలే మార్చేస్తున్నారు, తోకలో క్యాస్ట్ దేముందా? అరే నువ్వు టెన్షనింగ్ అయిపోమాకరా, నేను చూసుకుంటాను కదా. సంధ్య నాకు దక్కాలంటే ఒకటే మార్గం. ఈ జన్మ చాలించేసి నెక్స్ట్ జన్మలో తగులుకుంటే పని అయిపోద్ది అంటవా? నువ్వు వయసును తగులుకుంటే పని అయిపోద్ది. ఊరికే అది అసలు ఎలక పిల్లలా ఉంటది. ఈ భోగిరాజు తుఫాన్ తట్టుకోలేదు. దుర్ముహూర్తం వచ్చేస్తుంది, ఇంకా రాలేదేంటి? చూడగానే ఓవర్ ఎక్సైట్ అయిపోకు, లేదంటే డౌట్ వస్తుంది. ఓవర్ డ్రింకింగ్ చేస్తే తప్పలేదు కానీ ఓవర్ థింకింగ్ చేయకూడదే. అయినా అంత దాచాల్సిన విషయం ఏముంది? మన పేరెంట్స్ ప్రేమ పెళ్లి అంటే కాళ్ళు ఇరక్కొడతారని వార్నింగ్ ఇచ్చారని, ఇక్కడ చూస్తే అందరూ గోకడం వల్ల లవర్స్ లాగా యాక్ట్ చేస్తున్నామని చెప్దాం, అయిపోతుంది కదా. వెంటపడే వాళ్ళకి ధైర్యంగా చెప్పలేక ఇలా యాక్ట్ చేస్తున్నామని తెలిస్తే మనం చాలా వీక్ అని ముద్ర పడిపోతుంది వాళ్ళ మైండ్లో. పులికి జింక కనపడినా పర్లేదు కానీ మొగాడికి ఆడదానిలో భయం కనిపిస్తే లోకు కట్టేస్తారు. వాళ్ళేం కడతారో తర్వాత, ముందు ఓవర్ థింకింగ్ ఆపు. ఇప్పటికే అందమంతా అడవి కాచిన వెన్నెలైపోయింది. నా వల్ల కాదు. వితిన్ 2 daysలో బోగిని సెట్ చేసి సెట్ అయిపోతా. నోర్మోయ్, నువ్వు నీ భోగిరాజ్ని చూసినా నేను నా వీరని చూసినా మనం దూరం నుంచే చూసాము. పర్సనల్ కంపాటిబిలిటీ చూసుకోకుండా కమిట్ అయిపోతే తర్వాత మనమే ఏడవాలి. సో ఫస్ట్ కొన్ని టెస్టులు పెట్టి పర్మనెంట్గా కలిసి ఉండగలమా లేదా అని చూసుకొని దాని తర్వాత డిసిషన్ తీసుకుందాం. అప్పటి వరకు యాంటీ ఫీలింగ్ టాబ్లెట్ వేసుకో. యాంటీబయాటిక్ అంటే తెలుసు కానీ ఈ యాంటీ ఫీలింగ్ ఏంటి? నీ ఫ్రెండ్ మాట అస్సలు వినకు. ఫీలింగ్స్ వస్తే ఆపుకోకూడదు, మీద పడిపోవాలి. నీ ఫ్రెండ్కైనా ఫీలింగ్స్ నీకు లేవా? ఇంతకేంట్రా నీ ప్లాన్? ఆడోళ్ళల్లో ఆడతనం బయటికి రావాలంటే ముందు మగాళ్ళలో మగతనం బయటికి రావాలా. అందుకే కదా నీట్గా హెయిర్ స్టైల్ కట్ చేయించా. సరిపోదు. ఆడోళ్ళు మగాడి దగ్గర నుంచి బంగారాలు, బంగ్లాలు, కార్లు, కాజుల పేర్లు, మంచితనం, మానవత్వం, ప్రేమ, గౌరవం, ఆదరించేతనం, అర్థం చేసుకునేతనం, అత్తమామలు పోరు లేకపోవడం, ఆడపడుసులు పోరు లేకపోవడం, వీటన్నిటికంటే ముందు ఒకటి ఎక్స్పెక్టింగ్ చేస్తారు. ఒరే, ఇంత పెద్ద లిస్ట్ ఉందేంట్రా? ప్రపంచంలో ఎవడి వల్ల ఇద్దా ఇవన్నీ? మంత్రశాంతనం ఎత్తాక మగాడిగా పుట్టాక తప్పదు మరి. ఎక్స్పెక్టేషన్ రీసింగ్ అయిపోవాలా, లేదంటే మాట వచ్చాను. సరే, ఎంతకీ అన్నిటికంటే ముందు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి? సేఫ్టీ, సురక్షణ. కాపాడలేని మొగుడు, కాట్లో శవం రెండూ ఒకటే. కాబట్టి నువ్వు వాళ్ళని కాపాడెత్తే అసలు ఇప్పుడు దాకా నువ్వు మొగోడువేనా అని వాళ్ళకున్న డౌటింగ్ క్లియరింగ్ అయిపోద్ది, మ్యాటర్ క్లోజింగ్ అయిపోద్ది. ఆ డౌటింగ్ వాళ్ళకుందని నీకెవరు చెప్పారు? ఆడోళ్ళన్నీ చెప్పరా, మనమే అర్థం చేసుకోవాలి. సరే అయితే నేను మగాడిని ప్రూవ్ చేసుకోవడానికి ఏం చేయాలి? ఆల్రెడీ వాళ్ళని ఏడిపించడానికి రౌడీ మోకల్ని అరేంజ్ చేసి పడేశాను. నువ్వు వెళ్ళి గట్టిగా 4 పంచింగ్లు ఇచ్చావంటే పడుంటారు అంతే. నీ పాత చింతకాయ పచ్చడి ప్లాన్ నువ్వును అలా పిచ్చోళ్ళ కనిపిస్తున్నారా? హోల్డింగ్ ఇస్ గోల్డింగ్. కొత్తగా చేద్దామని ట్రయింగ్లు చేసి ఫ్లాపింగ్లు ఇచ్చేస్తున్నారు. మళ్ళీ పాత సినిమాలు చూడాల్సిన సమయం ఆసన్నమైంది. హలో హలో వీరా, మీ ఇంటికి వస్తుంటే ఇక్కడ ఎవరు రౌడీ ఎదవలు ఏడిపిస్తున్నారు. నువ్వే అరేంజ్ చేసావా? ఏంటి? అదే కొంచెం హెల్ప్ చేస్తావా? ఓకే ఓకే. ఊరే, పొద్దున్నే కదరా నువ్వు బస్ దిగింది, అప్పుడే ఎలా అరేంజ్ చేసావు? ఆల్రెడీ అక్కడ ఏడిపిస్తున్నారట, నీ వాళ్ళేనా? ఊరే, నేను అరేంజ్ చేసింది రేపురా. అంటే ఓరి నీ అబ్బా, అంటే వాళ్ళు నిజమైన రౌడీలా? నిజమైన రౌడీలరా. కదరా. కాపాడే పెచ్చనాయాల. వాళ్ళు నేను సెట్టింగ్ చేసిన వాళ్ళారా. ఇప్పుడు ఫైట్ చాలా రియలిస్టిక్ ఉంటుంది. మా సంధ్యని ఏడిపిస్తారా మీరు? అరే యాకోబు, ఎవరో కొరనా కొడుకులు పంపిస్తానన్నావు.
వీళ్ళేంట్రా మంచి ఊర్రౌడీలా ఉన్నారా పెరపరమైన సిరగ తీసేస్తున్నారా రే. ఒరే ఏంట్రా నువ్వు మాట్లాడేది? అంటే నువ్వు పంపించిన వాళ్ళు కదా? ఒరే ఏరా బాబు, చూడవే నేను ఇంప్రెస్ చేద్దామని ఎంత కష్టపడుతున్నాడు. అబ్బా ఏం పర్ఫార్మెన్స్! ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో ఎంత ఇచ్చాడో అనవసరంగా డబ్బులు బొక్క. ఈ ప్లాన్ ఖచ్చితంగా వీరది కాదు, నీ బొగ్గాడే చేసుకుంటాడు. అదే భోగిరాజు. ఏంటో గుసగుసలాడేస్తున్నారు. ఈ పనికి మాలిన ప్లాన్ నీదేనా? అంటే పచ్చడి కింద కొట్టేస్తున్నారు కదా. మరి మా వాడంటే ఏమనుకున్నారు? మాగతనానికి మారు పేరు, పౌరుషానికి పెట్టింది పేరు, ఈరత్వానికి వేరే పేరా? మంచి టైమింగ్ ఉందమ్మా నీళ్ళు. ఇదిగో ఈ ఫైట్ సీన్ అయిపోయినట్టే ఆర్ఎస్ సీన్ రెడీగా ఉంది. మీరు లోపలికి వెళ్ళిపోకుండా గేట్ దగ్గర రైడింగ్ చేయండి. వెళ్ళిపోండి, నేను ఫినిషింగ్ టచ్ ఇచ్చేస్తాను. వెళ్ళిపోండి 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 వెళ్ళిపోండి. రై ఆగరా ఆగరా దొంగన రాగండి. చంపేస్తాను కొడక. ఆగండి 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 ఆగండి. చంపేస్తాను ఎదవల్లారా. పారిపోయి బతికిపోయారు. లేదంటే మొక్కల కింద మటనం కొట్టేసేవాడిని. వాళ్ళు పారిపోయారు, వీళ్ళు వెయిట్ చేస్తున్నారు పద. అరే ఈరు బాబు, నువ్వేనా? నమ్మలేకపోతున్నాను రా. నీలో ఎంత తీరత్వం ఉందంటే గొబ్బల మంగమ్మ తల్లి గుళ్ళో తాయితేమని కట్టించుకున్నావా? లేకపోతే ఆడపిల్లలు నేర్పిస్తే చూస్తూ ఊరుకుంటావా? ప్రాణాలతో వదిలినందుకు ఫీల్ అవుతున్నా. నెక్స్ట్ టైం నరికేస్తా. ఐఎమ్ ప్రౌడింగ్ ఆఫ్ యూ మై బాయ్. వాళ్ళతో పాటు నీకు కూడా ఆరతి చేస్తాను పద. సరే నువ్వు వెళ్ళి నేను వస్తా. ఓరే మీరెందుకు వచ్చారా? పేమెంట్ అయిపోయిందిగా. పేమెంట్ అయింది 10 పంచులకే, నువ్వే 16 కొట్టావు. చేయి మీద తిప్పినందుకు, గాలి ఎగిరి కొట్టినందుకు ఇంకో 10,000. 10,000? పాపం ఫీల్ అవుతున్నాడు రా, వాళ్ళని అడుగుదాం పదా. పదా ఆగండి సరే నీ అన్నా, థ్యాంక్ యూ ఫర్ యువర్ సర్వీస్ అన్నా. 10,000 బొక్క. అచ్చం మన విల్లాలానే ఉంది కదే. ఏలూరులో గలీలు, హైదరాబాద్లో విల్లాలు అన్నీ సేమ్ ఉంటాయే. ఆలయాన హారతిలో ఆఖరి చితి మంటలలో రెండిటిలో నిజానికున్నది ఒకటే అగ్నిగుణం. దీపాన్ని చూపెడుతుందో పాపాన బలి పెడుతుందో, అమృతమో హాలాహలమో ఏమో ప్రేమ గుణం. ఒరే ఇదేం దరిద్రమైన హారత పాటరా, ఇంకోటి రాదా? నాకు ఇది ఒకటే వచ్చు, లేదంటే యూట్యూబ్లో ప్లేయింగ్ కొట్టేసి పెదవిచ్చేనా. ఏమండి నుంచొని కాలు నొప్పి వస్తున్నాయి. అంటే ఫస్ట్ టైం మీరు ఇంటికి వచ్చారు కదా, ప్రాపర్గా హారతి ఇచ్చి సాగరంపుదామని. ఏంటి? అదే స్వాగతిద్దామని. మేమేమన్నా ప్రేమ జంటనా హారతి ఇచ్చి స్వాగతించడానికి? ఏంటే? అదే మేమేమైనా పెళ్లి జంట, హారతి ఇచ్చి ఈ ఫార్మాలిటీస్ ఇవన్నీ ఎందుకు? మన సంస్కృతి సాంప్రదాయాలంటే బొత్తిగా గౌరవం లేకుండా పోతుంది. ముత్యమంత పసుపు ముఖమెంత ఛాయ, ముత్తైదు కుంకుమ బతుకంత ఛాయ. ఉమ్మేసి లోపలికి వెళ్ళమ్మా. పాప పీసూసేలా దిష్టి తీసిన తర్వాత ఉమ్మేయమంటే ఏదో ఫార్మాలిటీకి తూ అనాల, కేజీ వేయమని కాదు. ఏ ఊరు మంది? ఏలూరు. ఎక్స్పెక్టింగ్ చేశా. వీరా, ఇక్కడ దగ్గరలో మంచి పబ్స్ ఏమైనా ఉన్నాయా? 1-2 ఉన్నాయి. ఎవ్రీడే మిడ్ నైట్ షో చూడకపోతే నాకు నిద్రే పట్టదు. మల్టీప్లెక్స్ ఉన్నాయి కదా. కావాల్సిన ఉన్నాయి. ఇంకా స్కూల్స్ ఏమైనా ఉన్నాయా? దేనికి? అంటే ఎర్లీ మార్నింగ్ గంటలు కొట్టి నిద్ర డిస్టర్బ్ చేస్తారు. సో ఎర్లీ మార్నింగ్ ఏం కొట్టరు, 8 గంటలకు కొడతారు. అది చెప్పింది కూడా అదే. ఇదిగో మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందారే. ఫుల్ టైరింగ్ అయిపోయారు. లోపలికి వెళ్ళి రిలాక్సింగ్ అయిపోండి. వెళ్ళిపోండి వెళ్ళిపోండి. ఇంకేవా ఫుల్గా మనసు మార్చుకొని అంటావు. ఒక్కసారి కమిట్ అయితే కడ్రైన మార్చుకోను. శివరాకర్ ఫైనల్ డెసిషనింగ్ ఇదే అంటావు. ఏంట్రా ఇంట్రోగేషను? ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడు ఇంట్రాగేషనింగ్లు చేయక తప్పదు మరి. అంత ఇంపార్టెంట్ ఇంట్రోగేషన్ చేసే లెవెల్ ఏం తెలిసింది ఇప్పుడు నీకు? కొత్త ఇంట్లోకి వెళ్ళేటప్పుడు వాస్తు బాగుందా, వెళ్తురు బాగా వస్తుందా, గాలి బాగా ఎత్తదా అని ఎంక్వైరింగ్లు చేయాలరా. పబ్బింగ్ ఎక్కడుంది, మల్టీప్లెక్సింగ్ ఎక్కడుందని కాదు. ప్రపంచకం మొత్తానికి తెల్లారుజావంటే 4, నీ డార్లింగ్కి 8. ఓ పాలు థింక్ చేసుకో మరి. ఒరే నేను ఇంట్లో దిగేటప్పుడు బార్ ఎక్కడుంది, వైన్ షాప్ ఎక్కడుంది అని చూసుకునే దిగా. అంటే నీ ప్రకారం నేను చేసిన కూడా తప్పేనా?
ప్రతి చిన్న విషయాన్ని భూతత్వంతో వెతికితే ఏ రిలేషన్షిప్ ఉండదు. నువ్వు ముందు ఈ చిన్న చిన్న లాజిక్లు మానేసి నన్ను సంధ్యాన్ని ఎలా కలపాలో అనే దాని మీద పెట్టు. నీ ఎర్రబాబు, అరే ఎర్రబాబు, ప్రతి ఆదివారం ఇంతేనా? నా కొడక లేదంటే నేను సైడింగ్ కొడేస్తున్నానని చెప్పేసి అమ్మాయిలందరినీ ఎలర్టింగ్ చేసేసి రావద్దని చెప్పేసావా? చెప్పరా ఎర్రబాబు. ఇదిగో సంధ్య, సంధ్య, ఇదిగో ఈ నా కొడుకు ఆఫీసులో అమ్మాయిలు నాకు కనబడకుండా అడ్డం పడిపోతున్నాడు. 29:30 గంటల గ్యాపింగ్ వచ్చేపటికి బాడీ అంత ఒకలాగా అయిపోతుంది. నువ్వేమో నాకు సెల్లాంటి దానివే, అన్నగారికి ఆ మాత్రం సపోర్టింగ్ చేయాలా వద్దా? ఇదిగో భోగాపురానికి పంపు సెట్ లాగా హైదరాబాద్ కూడా ఏమైనా ఉందేటి? సంధ్య, ఇదిగో సంధ్య, ఇదిగో వయసు, వయసు వదిలే. ఇది మరి ఎలకపిల్లలా ఉంది. మన తుఫాన్ తాగిడి తడుకోలేదు. ఏదో ఒకటి అర్జెంటుగా చేయకపోతే బాడీ బద్దలింగ్ అయిపోయేలా ఉంది. ఇదిగో సంధ్య, క్లయింట్స్ తొందర పెడుతున్నారు. వర్క్ అయిందా లేదా? ఇన్ని రోజులు వర్క్ చేయకపోయినా కనీసం నేను కనిపిస్తే లేచి నిలబడేవాడిని. ఈ యదవ జన్మకి ఇంతకు మించింది ఇంకేం కావాలని సరిపెట్టుకునేవాడిని. ఇప్పుడు నిద్రపోతున్నారు. జన్మ చాలించాల్సిన టైం వచ్చినట్టుంది. పోనీలే, కనీసం వీరా అయినా డెడికేటెడ్గా వర్క్ చేస్తాడు. చివరికి నువ్వు కూడానా? ఏం మావిగాన్ కులాసా? ఏదో ఉన్నానులేండి. ఈ డబ్బులుంచి ఎక్కడో చెప్పు. 10 సంవత్సరాలు కష్టపడి ప్రమోషన్ తెచ్చుకొని మేనేజర్ని అయ్యా. 10 రూపాయల నోటు చేతిలో పెట్టి బ్రోకర్ని చేశాను. ఎవరయ్యా మీరు? సందుల సరవయ్య, గొంతుల గొరవయ్య. ఎవడైతే నీకు ఎందుకురా? తెలుసా లేదా ముందే చెప్పు. తెలీదు. ఎన్నేళ్ళైంది ఇక్కడికి వచ్చి? 15. మరి తెలుసుకోకుండా గడ్డి పీకుతున్నావా? ఏలూరు వెంకటేశ్వర స్వామి గుళ్ళో ధ్వజస్తంభంలా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు తుఫాన్లో కూలిపోయిన తాటి చెట్లా తయారయ్యారు. వాట్ హ్యాపెన్ సార్? ఇక్కడ చెప్తే బాగోదు. సరే, నా క్యాబిన్కి వెళ్దాం పదా. నీ పెట్ట పర్సనాలిటీకి ఎంత పెద్ద ఆఫీసర్ అవసరం అంటారా? షీలా, షీలాకి జవానీ. కంఫర్టబుల్గా ఉందరా. చెప్పండి. చిన్నప్పుడు సెలమల్ నాగ్గాడని ఏలూరు కంకనాల వారి వీధిలో నాకు బాల్య స్నేహితుడు ఉండేవాడురా. ఆడి గురించి నాకెందుకు, వీళ్ళ గురించి చెప్పండి చాలు. పంచులు ఎక్కువైనరా బానీకి. నీ సంగతి తర్వాత చెప్తా. ఇదిగో చూడండి అమ్మాయిలు, ఇది కిచెన్. ఇక్కడ కుకింగ్ మాత్రమే చెయ్యాలా. అయ్యయ్యో, ఇన్ని రోజులు దీన్ని ప్లే గ్రౌండ్ అనుకొని తోటకూరతో తొక్కుడు బిళ్ళ, ఉల్లిపాయలతో గోలికాయలు ఆడేస్తున్నాం. పర్లేదంటారా? నేను చెప్తూనే ఉన్నాను, గుమ్మడికాయలతో గూటి బిళ్ళలు ఆడకూడదే, ముక్కలు పులుసు ఎట్టుకోవాలి. నేను చెప్తే వినలేదు కదా. అమ్మాయిలు, ఇది బెడ్రూము. ఏసీ కూడా ఉంది, మామూలుగా ఉండదు. ఇక్కడ కుకింగ్ చేయకూడదు, బట్టలు ఉతకకూడదు, స్నానం చేయకూడదు కదండి. నేను చెప్తూనే ఉన్నాను, బెడ్ మీద పడుకోవాలి కానీ కార్ పార్కింగ్ చేయకూడదు. చెప్తే వినలేదు కదా. ఇదిగో వయసు, ఇదే నీ రూము. నీకు నచ్చినట్టు ఎట్టుకో. సంధ్య, నీ రూమ్ చూపిస్తావా? సపరేట్ రూమ్స్ అవసరం లేదండి, ఇద్దరం ఒకటే రూమ్ లో అడ్జస్ట్ అయిపోతాం. ప్రాబ్లం ఇంక మీకు లేకపోవచ్చు, కానీ ఒకే గదిలో ఇద్దరు అమ్మాయిలు కలిసి ఉంటున్నారంటే లోకులు కాకులై కూసేసుకుంటారు. మా ఏరబాబు గారికి బ్యాడ్ నేమింగ్ వచ్చేది. ఒక అమ్మాయి అబ్బాయి కలిసి ఉంటే తప్పుగా అనుకుంటారు, కానీ అమ్మాయి అమ్మాయి కలిసి ఉంటే ఎవరు తప్పుగా అనుకుంటారు? అయినా మా మధ్యలో ఏముందని. ఏంటే? అదే, మా ఇద్దరి మధ్యలో ఏముందో వాళ్ళకి తెలియదు కదా, అది దాని ఉద్దేశం. అంతే అంతే. అబద్ధం అప్పు లాంటిది, ఏదో ఒక రోజు తీరిపోద్ది. కానీ నిజం నిప్పు లాంటిది, చెప్పినోడు మూతి కాలిపోద్ది. కాబట్టే కంట్రోలింగ్ అయిపోండి. ఇన్ని రెస్ట్రిక్షన్స్ అండ్ కంట్రోల్ ఉంటే మా వల్ల కాదండి. పదవే వెళ్ళిపోదాం. 6 నెలలు కాదు, సంవత్సరం రెంట్ ఫ్రీ. రెంట్ ఫ్రీ? వీరా ఎంత మంచివాడు, మంచి మనసు ఉన్నవాడు. ఎంతో కష్టపడి ఈ స్టేజ్కి వస్తే
మా వల్ల ప్రపంచంలో తన పరువు పోవడం నాకు ఇష్టం లేదు. వైషు, నువ్వు ఇక్కడే ఉండవే, నేనే వెళ్ళిపోతా. మనుషులు దూరంగా ఉంటేనేం, మనసులు దగ్గరుంటే చాలు. ఇదంతా చూసి యాక్టింగ్ అనుకుంటున్నారా? దానికి వంట చేయడం రాదు, వర్క్ చేయడం రాదు, మనుషులతో మాట్లాడడం రాదు, మేనేజర్ని గౌరవించడం రాదు, నిద్రపోవడం నిజం చెప్పడం తప్ప నటించడం రాదండి. రాదు. నీ ఫ్యూచర్ నాకు సానా క్లియరింగ్గా కనబడుతుందిరా. నీ సావే. ఇదిగో చూడండి అమ్మాయిలు, ఇల్లు చూస్తాను ఈ పాటికి మీకు అర్థమై ఉండాలా. మనోడు నీట్నెస్సింగ్, ఆర్గనైజింగ్ ఉన్న డిసిప్లైనింగ్ మనిషి. మీరు కూడా ఆడి స్టాండర్డ్లు రీసింగ్ అయిపోవాలా. ఎప్పుడు పని అప్పుడే చెయ్యాలా, ఎక్కడ తీసింది అక్కడే పెట్టాలా. అర్ధరాత్రులు, అపరాత్రులు, పార్టీంగ్లు, గేర్టింగ్లు అని తిరుగుతానంటే కుదరదు. 9 గంటలకల్లా డోర్ క్లోజింగ్ అయిపోద్ది. మనుషులు అన్నాక కొంచెం ఫ్రీడమ్ ఉండాలండి. మరీ ఇన్ని రెస్ట్రిక్షన్స్ ఉండకూడదు. పదవి వెళ్ళిపోదాం. 1 year ఫుడ్ ఫ్రీ. వీరబాబు మనసు వెన్నా. ఆపేయ్, అర్థమైంది. ముందు రూమ్ చూసుకో, పద. దిస్ ఈజ్ మై రూమ్ సంధ్య. నువ్వు ఎర్లీ మార్నింగ్ ఎక్సర్సైజ్ చేయాలనుకుంటే కనుక టెర్రస్ చాలా స్పేసియస్గా ఉంటుంది. నువ్వు హ్యాపీగా చేసుకోవచ్చు. యూజువల్గా నేను బ్రహ్మముహూర్తంలో నిద్రలేస్తా. అంటే ఆ టైంలో మీ అందరినీ డిస్టర్బ్ చేయడం ఎందుకని. పైగా సమ్మర్ కూడా కదా, నేను నా రూమ్లోనే యోగా చేసుకుంటా. మీకు ఓకే కదా భోగిరాజ్ గారు? ఆహా, మంచి టైమింగ్ ఉందమ్మాయి నీలో. ఇదిగో, ఇది మా ఈరు బాబు గారి రూము, ఇక మీద నీ రూము. జాగ్రత్తగా చూసుకో. 1 minute. ఒరే, ఉన్నవే 3 రూమ్లు, 2 రూమ్లు వాళ్ళకి ఇస్తే నువ్వెక్కడ పడుకుంటావురా? సోఫాలో అడ్జస్ట్ అవుతావా? సంజీవుడికి కావాలా? నాకు. మరి సోఫాలో అడ్జస్ట్ అవ్వాల్సింది ఎవడు? నేనే. సింపుల్. ఒరి 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 ఒరి, నెలకి 1,00,000 రెంట్ కడుతున్న నా ఇంట్లో నేను హాల్లో అడ్జస్ట్ అవ్వాలా? అది ఏసీ లేకుండా. రేయ్, ఇద్దరికి ఏరే బెడ్రూమ్లు ఇచ్చి ఫిజికల్గా వాళ్ళని ఎడగొట్టడం ప్లానింగ్లో ఫస్ట్ స్టెప్పింగ్. బెడ్రూమ్లో ఏసీ కావాలా, లేదంటే సంజని గుండెలో బెడ్ వేసుకుని పడుకోవడం కావాలా తేల్చుకో. ఒరే, సమ్మర్రా, ఏసీ అలవాటు అయిపోయింది, లేకుంటే పడుకోలేనురా. ఒరే, నువ్వు నీ రూమ్లో చిన్న ప్లేస్ ఇస్తే ఆ మూల అలా అడ్జస్ట్ అవుతా, నీకేం డిస్టర్బెన్స్ చేయను. ప్లీజ్ రా. అలవాట్లేని పనులు చేస్తున్నావేంట్రా? అదే ఏదో ఆలోచిస్తున్నావు కదా అని. నీ ప్రేమ గురించి నా సుఖాలన్నీ త్యాగాలు చేయాల్సి వస్తుంది. సరే, బెడ్రూమ్ నువ్వే తీసుకో. సరే, నువ్వెందుకు ఎక్కడ పడుకుంటావు? వాళ్ళిద్దరు గదులకి మధ్యలో. 1 year రెంట్ ఫ్రీ, 1 year ఫుడ్ ఫ్రీ. శాలరీ అంతా మిగిలిపోద్ది. మ్యాన్షన్ హౌస్ నుంచి జానీ వాకర్కి షిఫ్ట్ అయిపోతా. నేను కూడా రోడ్ సైడ్ సలూన్ నుంచి సెలబ్రిటీ సలూన్కి షిఫ్ట్ అయిపోవచ్చు. దొంగతనంగా థియేటర్కి ఫుడ్ తీసుకెళ్లే పని లేదు. చికెన్ పాప్కార్న్ ఆర్డర్ చేసుకోవచ్చు. అయితే ఓకే, అలాగే చేద్దాం. లలలలలా. ఓరే, అలాగే ఏం చేస్తున్నారా? మీరు బాగా టైర్డ్ అయిపోయి ఉంటారు, మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, నేను డిన్నర్ ప్రిపేర్ చేస్తా. ఏంటి స్పెషల్? చిక్కుడుకాయ. చికెన్ ఉంటే బాగుంటుంది కదా. అంటే అదే చిక్కుడుకాయలో బలం ఉంటుంది కదా. అదే. నువ్వు పదరా. నీ అబ్బా, నీకు కొంచెం బుర్ర ఉందా నీకు అసలు? అక్కడ నువ్వు కాకరకాయ, ఇక్కడ ఈడు చిక్కుడుకాయ. నా బ్రతుక్కి మాంసం లేదు, మనశ్శాంతి లేదు. 1 year ఫ్రీ ఫుడ్ అనగానే ఎగ్గురుకుంటే ఒప్పేసుకున్నావు. ఇప్పుడు అది చూడు. వైషు, ఫీల్ అవ్వకే, ఈరోజు సాటర్డే కదా, అందుకే వెజ్ అనుకుంటా. రేపు నాన్ వెజ్ వండుకుందాం. అయితే ఓకే. రే, చిక్కుడుకాయ వద్దురా, చికెన్ వండరా, గొంతులు అడ్డం పడిపోద్ది. అడ్డం పడిపోతే అట్ల కడితే లోపలికి తోస్తా. 1 year ఫుడ్ ఫ్రీ అని చెప్పి బొంగుల ఆఫర్లను ఇచ్చావుగా, ఈ రోజు నుంచి నీకు ఆ బెండకాయ దొండకాయ మెంటల్ ఇంకా ఫిక్సింగ్ అయిపో. రే, ప్రతీకారం పగవాళ్ళ మీద తీర్చుకోవాలరా, ప్రాణ స్నేహితుల మీద తీర్చుకుంటే పాపం తగిలేదు నా కొడక. సర్లే, ఆడుకు, బయట నుంచి ఆర్డర్ పెడతాలే. వద్దురా బాబు, ఉమ్ములేస్తున్నారంట, లేదంటే ఉచ్చలబోతున్నారంట, దానికి ఏదో పేరుందరా. సర్లే, ఈరోజు శనివారం, రేపు వండుకుందాం. ఈడి పెళ్ళి నా సాగుకొచ్చింది. ఆకలి ఎలాగో తీరట్లేదు, కనీసం ఈ ఆకలన్నా తీరేలా లేదు. ఆ జీవితం.
వాళ్ళెందుకు నిద్రపోతున్నారో చెప్పమన్నా, నాకు నిద్రొచ్చే కథలు చెప్పమనిలే. పెళ్ళయిందా? ఇంకా లేదండి. ఈ తొత్తరపాటు తగ్గించుకుంటే అవుద్ది. వాళ్ళిద్దరి గురించి తెలుసా? తెలుసు. మరి తెలిసి కూడా ఏం చేద్దామని మీ ప్లాన్? వీరా చెప్పినట్టు పోలీసోడికి ట్రాన్స్ఫర్ అయితే పోలీస్ స్టేషన్కే వెళ్తాడు, పోస్ట్ ఆఫీస్ కాదు. వాళ్ళిద్దరిని విడగొట్టిన పాపం మూట కట్టుకోవడం తప్ప నాకు తెలిసి వీరాకి ఏం ఉపయోగం లేదు. ఆడ డైలాగ్ చెప్పినప్పుడు నువ్వు అక్కడ లేవు కదరా, నీకెలా తెలుసు ఆడ డైలాగ్ చెప్పాడని? అది వీరా సిగ్నేచర్ డైలాగ్లే. ఇంతకు ముందుకు మేమిద్దరం చాలా ప్లాన్లు వేశాం వాళ్ళని విడగొట్టాలని. నీకేంట్రా అంత ఇంట్రెస్ట్? అంటే వీరా ఏమో సంధ్యని, నేనేమో వైశ్యుని సెట్ చేసుకుందామని. నువ్వు వైషు కొంచెం అతిగా అనిపించట్లేదురా? ఊరుకోండి, మా ఇద్దరి పేరు చాలా బాగుంటుంది. సిగ్గుపడకరే, గుద్ది చంపేస్తాను. నేను మేనేజర్నండి, మీరు రారా పోరా అంటే హట్టింగ్గా ఉంది. ఊరుకోబే, జోగులేస్తా. బేకంటే రానే బెటర్. అవును, ఇదే స్టోరీ ఆఫీసులో చెప్పొచ్చుగా, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? ఒకే లొకేషన్ అయితే ఆడియన్స్కి బోరింగ్ కూడా వేస్తుందిరా, అందుకే చిన్న చేంజింగ్ ఇచ్చా. ఇప్పుడు నిజం చెప్పండి. ఆఫీస్లో ఈ రోజంతా ఎండిపోయిందిరా. కొంచెం చల్లగాలితో పాటు పిల్లగాలి కూడా పీల్చుకుందారని. దాంతోపాటు నాకు ఆకు కావాలా, ఎక్కడ దొరుకుద్దా అని చూస్తున్నా. ఆక? ఏమాకు? ఎందుకు కావాలి? ఎదవ తొత్తరబాటు తగ్గించుకోరా అన్నానా? ఎదవ భోగిరాజు గారు. ఆ. ఇంట్లో ఇద్దరు ఆడంగులు నెట్టుకుని మనం వంట చేయడం ఏంట్రా, అవమానం కాకపోతేనే. సిటీ అమ్మాయిల దగ్గర నుండి ఎక్కువ ఎక్స్పెక్టింగ్లు చెయ్యకు. 24 గంటలు పార్టీ మూడ్లోనే ఉంటారు. తిండి లేకపోయినా పర్లేదని తాగుతూ బతికేస్తారు. ఆ, నీ సంజ మందు కొట్టుద్దేంట్రా? గట్టిగా అంటే నిన్ను నన్ను కలిపి కొట్టిద్ది. ఏంట్రా ఓ ఆలోచించేస్తున్నావు? ఇప్పుడే మున్సిపాలిటీ ప్లాన్ వేస్తున్నావు. హాయ్, వంట అయిందా? ఏయ్, ఏంటది? వినాయక చవితి రోజు చంద్రుని చూడకూడదు, భోగిరాజు ముందు బట్టలు లేకుండా తిరగకూడదు. వెళ్ళి మార్చుకొచ్చాయి. ఓ వేసుకున్నావా? ఏ నీకు బట్టలు లేవా? ఎవరిది అంత లూజ్గా ఉంది? అన్నయ్యదా నాన్నదా? ఇది ఓవర్ సైజ్ టీషర్ట్ అండి, ఇప్పుడు ఇదే ఫ్యాషన్, మీరు కూడా ట్రై చేయండి. ఇది భోగిరాజు సిగ్నేచర్ డ్రెస్సింగ్, మార్చేదానికి అవదు. కూర్చో సంధ్య, ఒక హాఫ్ అన్ అవర్లో డిన్నర్ రెడీ చేస్తా. యూజువల్గా మీరు ఏ టైంకి తింటారు? మందు లేకపోతే 7, వేస్తే 12. అది మనిషి అన్నాక ఆ మాత్రం క్లారిటీ ఉండాలిగా. ఏంటి బ్రాండింగ్? మ్యాన్షన్ హౌస్. సేమ్ పించింగ్. వీరా, ఏమైనా హెల్ప్ కావాలా? ఏం వద్దు, ఇంట్లో ఫస్ట్ డే కదా, మీరు రిలాక్స్ అవ్వండి. ఇంట్లో పనులన్నీ మేము చూసుకుంటాం. ఏయ్, ఏంటది సిరిగిపోయిన బట్టలు వేసుకుని? చూసుకోలేదా? వెళ్ళి మార్చుకొచ్చాయి. దీన్ని టాన్ జీన్స్ అంటారు, అండ్ ఇప్పుడు ఇదే ఫ్యాషన్. ఏం ఫ్యాషనింగో ఏంటో, మా ఊళ్ళో అడుగు తినే వాళ్ళు వేసుకుంటారు ఈ బట్టలు. ఏయ్ ఈడు నోర్ముయ్, నీకేం తెలుసా ఫ్యాషనింగ్ గురించి? లుంగి కట్టుకుని ఏదో టవల్ వేసుకుని తిరుగుతావు. నువ్వేం అనుకోక వయసు. లుంగి పవరింగ్ నీకేం తెలుసురా? సామాన్లు గాలాడుద్ది, సుఖ సంసారం సాఫీగా సాగుద్ది. యాక్చువల్లీ మీ పర్సనాలిటీకి ఈ టైప్ ఆఫ్ జీన్స్ బాగా సూట్ అవుతుంది. ట్రై చేయండి, ఆఫర్లో జస్ట్ 3000 మాత్రమే. ఆఫరింగ్ లోనే 3000 వితౌట్ ఆఫరింగ్ 6000. 6000. 1, 1.5, 3, 4, 5. అంత కష్టపడకండి. 8 మ్యాన్షన్ హౌస్ ఫుల్ బాటిల్ వస్తాయి, దాంట్లో 240 రూపీస్ ఇంకా మిగులుతుంది. దాంట్లో జంబు గ్లాసెస్, స్టఫ్, సోడా అన్నీ వచ్చేస్తాయి. అన్నంలో సాంబార్ కలిపి సాంబార్ రైస్ అని చెప్పి 300 పెట్టి అమ్మేస్తున్నట్టు ప్యాంట్లకు బొక్కలెట్టి 3000 అని చెప్పి అమ్మేస్తున్నారా? అదేదో 300 ప్యాంట్ కొనుక్కుని ఆ బొక్కలే మనం పెట్టుకుంటే అయిపోద్దిగా. భోగిరాజు గారు, అసలు ఇలాంటి ఐడియాస్ మీకు ఎలా వస్తాయి? బాడీలో బ్రెయిన్ తప్ప అన్ని పని చేస్తే అలాంటి ఐడియాలో వస్తాయి. 2014లో జరిగిన ఒక కార్యక్రమం రివీలింగ్ చేసామంటావేంట్రా? బ్రెయిన్ ఎవరికి లేదో వాళ్ళే తేల్చేస్తారు. ఏం జరిగింది 2014లో? తొక్కలో బ్రేకప్ స్టోరీలు, బొక్కలో భోగపురం స్టోరీలు పాతి పెట్టేయాలి, తిరిగి తవ్వకూడదు. నథింగ్ డూయింగ్. ఎప్పుడు అడిగినా ఎస్కేప్ అవుతున్నారు, ఇప్పుడు చెప్పాల్సిందే. మా సంగతి తర్వాతలే గాని మీ అవ్వారం ఇంట్లో పెద్దోళ్ళకి చెప్పారా? ఏముందని చెప్పడానికి? ఏంటే? అదే ఎలా చెప్పాలో తెలియట్లేదు. ఆడపిల్లని కన్నా అమ్మ బాబు అమ్మాయి అల్లుని తీసుకురావాలని ఆశపడిపోతారు. కూతురెళ్ళి కోడలను తెచ్చిందంటే అలా గుండె రాంపాప కోతకు గురైపోయి ఏదో ఒకరోజు పుట్టుకుమని అయిపోద్ది. మా బాబుతో ఆ ప్రాబ్లం లేదండి, బండరాతి గుండె. సంధ్య, ఇఫ్ యూ డోంట్ మైండ్ మీ ఆస్కింగ్, మీరిద్దరు ఫస్ట్ టైం ఎప్పుడు కలుసుకున్నారు? ఆగస్ట్.
ఫస్ట్ టైం మేలో కలిసాం, సెకండ్ టైం ఆగస్ట్లో కలిసాం. అంత గ్యాప్ ఎందుకు వచ్చింది? అంటే నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ కోసం వేరే ఊరు వెళ్ళాను. ఫైనల్ ఎగ్జామింగ్లు జరిగేది మార్చిలో కదా. సప్లిమెంటరీ. సంధ్య, ఇఫ్ యూ డోంట్ మైండ్ మీ ఆస్కింగ్, ఫస్ట్ టైం ఎవరు ప్రపోజ్ చేశారు? సంథింగ్ రాంగ్. నేనే. రిలేషన్షిప్లో ఫైటింగ్లు ఉన్నా పర్లేదు కానీ కన్ఫ్యూజింగ్లు ఉండకూడదు, కూలిపోతాయి. అంటే ఇద్దరం ఒకరికొకరం పరస్పరం అనుమానాస్పదంగా. అంత కష్టపడకు సంధ్య, ఇఫ్ యూ డోంట్ మైండ్ మీ ఆస్కింగ్. ఐ విల్ మైండ్. మీరు క్వశ్చన్స్ ఆపి కుకింగ్ చేస్తే తిందాం కదా, ఆకలిస్తుంది. యా అయిపోయింది. నువ్వు ఆగే. మొదటిసారి ఇద్దరు అమ్మాయిలు ఇంటికి వచ్చారు, నీ అతిథి మర్యాద ఏమైపోయిందిరా? ఆచారాలు పట్టించుకోకపోతే భోగాపురంలో బండకేసి బాధేస్తారు. ఇంగ్లీష్లో చెప్పవా ప్లీజ్? మన మ్యాన్సన్ హౌస్ మతానికి చెందిన అమ్మాయిలు ఇద్దరు ఇంటికి వచ్చారా. మొక్క ఎలాగో లేదు, కనీసం సొక్కన్న లేకపోతే మాట వచ్చేద్ది. నువ్వు ఇప్పుడు ముందు సిట్టింగ్లు అవి పెట్టకు, తనకు అసలే ఆకలేస్తుంది. ఆకలి కంటే ఆచారం ఇంపార్టెంట్. నా వల్ల మీకు మాట రాకూడదు. భోగిరాజు గారు, మీరు కానిచ్చేయండి. రేయ్, ఇల్లు ఫుల్ బాటిల్ వేసుకొచ్చాయి. నేను ఒక్కదానే తాగితే బాగోదు, మీరు కూడా తాగండి. మీరు మందు విషయాలు చూసుకోండి, మేము మిగతావి చూసుకుంటాం. పదవే. ఏంటి ఓ లెక్కలేసేస్తాను? ఓ టెన్షన్ పడిపోక, సిట్టింగ్ సంగతి నేను చూసుకుంటాను. సిట్టింగ్ సంగతి కాదా, ఈ ఏజ్లోనే ఫుల్ తాగుతుందంటే కనీసం 9th క్లాస్లో మొదలెట్టి ఉంటుందిరా. నిజం చెప్పరా, నీకు తాగాలనిపించింది, ఆచారం గోచారం అని చెప్పి వాళ్ళ మీద తోస్తావు కదా. రేయ్, ఏదో జరుగుతోంది, మందు కొట్టించి మాటల్లో ఎట్టేసి మ్యాటరింగ్ మొత్తం లాగేస్తాను. చూసావే, మందు తాగిన మైకంలో మాటల్లో పెట్టి మొత్తం ఇన్ఫర్మేషన్ లాగేస్తారంట. మన స్టామినా గురించి తెలీదు నీ బొగ్గాడికి. అదే నీ భోగిరాజుకి. మందేసి మర్చిపోతే ఇన్ని జీవితాలు హ్యాపీగా ఉంటాయా? పాపమే, వాడికి ఉన్నదే ఆవగింజంత బ్రెయిన్. అంత కష్టపెట్టడం ఎందుకు? నిజం చెప్పేస్తే అయిపోద్ది కదా. అంటే వాళ్ళు తెలివితేటలు వాడితే మనం తెలివి లేకుండా దొరికిపోదామా? కొన్ని రోజులు ఆడుకుందాం, కంగారు పడకు. హే, ఏం చేస్తున్నారు ఇక్కడ? అంటే స్టఫ్లో మసాలా పల్లి తిందామా, మూంగ్ దాల్ తిందామా అని. ఏహే, అవేమొద్దు. ఆవకాయ సీజన్ కదా, పెచ్చులు నాకెత్తే బాగుంటది. ఏమంటావు వీరా? ఏదో ఒకటి చేద్దాం, మీరు వెళ్ళండి. ఇలా ఉన్నారేంటి మీ ఇద్దరు? ఇంకా రారేంటే? ఎంతసేపు వెయిట్ చేయాలి? ఎప్పుడు మందు మొక్కను చూడడం దానిలో కక్కుర్తే ఏంటే? అది మనం కొనుక్కుంది, ఇది ఫ్రీగా వచ్చేది, దీనికి పవర్ ఎక్కువ. సారీ లేట్ అయింది, ఈరోజు వీకెండ్ కదా, బాగా క్రౌడ్ ఉంది. ఓ షిట్, మందు సిట్టింగ్ ప్లాన్ చేసాం కదా, మర్చిపోయాను. ఇదిగో చూడండి అమ్మాయిలు, 4 పెగ్గులేసామా, 2 ముద్దలు అన్నం తిన్నావా, 3వ గంటకి తెలియకుండా పడుకున్నావా అన్నట్టు ఉండాలా. ఈ ఓవర్ యాక్టింగ్ చేయడాలో, వాంతులు చేసుకోవడాలు ఇవన్నీ మనతో కుదరవు. పోయిరా. రేయ్, ఏంట్రా నాటకాలు చేస్తున్నావా? సోన్ అనుకున్నావా? ఏంట్రా ఏమైంది? ఆ 3 గ్లాసుల్లో ఎంత ఉంది, ఇందులో ఎంత ఉందిరా? మెజర్మెంటింగ్ చూసుకోవా? తేడా వచ్చిందంటే నా కొడక మామూలుగా ఉండదు. ఇంకా ఇందులో 4 డ్రాపింగ్లు పడతాయి. ఒరే కక్కుర్తి, ఆల్రెడీ ఇంకా కింద 4 బాటిల్ ఉన్నాయి. అట్లెక్క ఆడిదే, ఇట్లెక్క ఈడిదే. ఉందా సరే సమానంగా? ఇంకో 2 డ్రాపులు పడతాయి. ఈడొకడు నా ప్రాణానికి. ఓకే. నీ ఏయ్, లేపండి లేపండి. చేర్స్. చియర్స్. జాకెట్. cheers. రే మెల్లగా తాగరా, లివర్ పాడైపోద్ది. అబ్బా, గుడ్డొచ్చి పిల్లని ఎగిరిచిందంట. ఏనారమ్మా, నా కొడుకు భోగిరాజుగా మందు తాగడం నేర్పెత్తాడు వీడు. నీకు మందు ప్రాసం చేసిన నేనరా. ఒక పెక్కకి ఎంత ఎక్కేసింది ఏటీడికి? వీరా, పెళ్ళెప్పుడు చేసుకుంటున్నావు? ఒక మంచి అమ్మాయి దొరికితే. నా బొంగు దొరకొద్దురా నీకు. మంచి అమ్మాయి అంట, మంచి అమ్మాయి. ఇదిగో సంజ, నా కొడుకు ఎప్పుడు చూసినా చీవుడు ముక్కేసుకుని ఉండేవాడు యాదవ. ఒకరోజు కామేశ్వర శాస్త్రి గారు అమ్మాయి ప్రేమగా మాట్లాడదామని వస్తే తుప్పుకుని తుమ్మాడు. ఎంత పడింది? ఎంతసేపు అయిందిరా పెగ్గులేపి? కంచంలో అన్నం మందు కోసం గ్లాసు ఎయిటింగ్ చేయకూడదని తెలీదా?
పోయి నా కొడక పోయి పోయి. ఇదిగో సంజయ్, నేను ఒకటి అడుగుతాను ఏమనుకో కదా. ఏమనుకోను, అడగండి. మర్చిపోయినట్టు రే ఎక్కేసి నిలబడుకో. భోగిరాజుకి ఎక్కువైందట. నా స్టామినా సంకెత్తరావు నువ్వు. ఉన్నాయా చెప్పరా, ఇప్పుడే ఉంచేత తాడి చెట్లు లేముందు కొడక. ఏదో అడగాలన్నారు. కష్టపడకుండా గుర్తొచ్చింది, భలే గుర్తు చేసావరా ఈ అత్తవా. ఇదిగో సంజయ్, చిన్నప్పుడు పాఠకాలంలో ఈత రాక ఈడ లపలపా కొట్టుకుంటే కబా వెళ్ళి కాపాడింది నేను. స్కూల్లో హీరో శాతమైన అవార్డు ఇచ్చింది వీడికి. ఏమన్నా న్యాయమా? ఒరే వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ లాగుతానని చెప్పి మన ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇస్తావేట్రా? మందేసినప్పుడు నిజం చెప్పబోతే ఆ బతికేందుకరా, ఆ బతకండ్రా. ఇదిగో వయసు వచ్చం మా ఊళ్ళో పంపు సెట్టు కాడ భోగిరాజుని బాహుబలి రేంజ్ లో ఊహించుకున్నా. వీడంటే మనల్ని వామిటింగ్ చేసుకోవద్దని 2 పెగ్గులకి అవుట్ అయిపోయాడు. పల్లెటూరు నుంచి వచ్చాడు కదా, సిటీ క్లైమేట్ పడలేదేమో. లేదా ఈడు ఇంతేనా ఫస్ట్ టైమా? వీరాన్ని అడుగుదాం. నీ భోగిరాజే బెటర్, మా వాడు ఫస్ట్ పెక్కి అవుట్. ఒసే వీళ్ళ గురించి ఆలోచిస్తే ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ఇంత వర్స్ట్ టైంలో చూస్తుంటే భయంగా ఉంది. బ్యాక్ ఎక్కడికి? బాగా మందు ఎక్కువ అయిపోయిందండి. వామిటింగ్ చేసే ముందు వెళ్ళి పడుకుందామని. అంత స్టామినా లేనప్పుడు ఎవడు తాగమన్నాడు? ఇది నీ రూమా? మరి నువ్వెందుకు వెళ్తున్నావు? అంటే రాత్రి ఒక్కదాన్నే పడుకుంటే భయం నాకు. పోనీ తోడుగా నన్ను పడుకోమంటావు ఏంటి? ఇప్పుడు నువ్వు ఎస్తున్నావా? అసలు లేదు. నిన్ను అడిగానా? లోపలవా, లోపలికి ఎలా ఎలా? నీకేంటి బొట్టెడి చేపాలా ఎలా? సంథింగ్ రాంగ్. ఎక్కడికి వెళ్తున్నావే? ఎక్కడికి వెళ్తున్నావే? పంకజం నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్తున్నావే? చంపేస్తాను నిన్ను. వైషు నేను వస్తున్నా, ఆగు. ఏం చేసావు వీరా? చిన్నప్పటి నుండి అది ఆడ వీక్ పాయింట్లే, నాకు ఒక్కడికే తెలుసు. అయినా మీ ఇద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఏం లేదు, నిద్ర పట్టట్లేదని కాసేపు కబుర్లు చెప్పుకుందామని. అవునా, సరే పదండి వెళ్ళి చెప్పుకుందాం. కౌరులు చెప్పుకుందాం అన్నారుగా, రండి. మా వల్ల నీకెందుకు ఇబ్బంది, నువ్వు వెళ్ళి పడుకో. ఆడున్న రోజులు నాకు జాగారమే కానీ రండి. చిన్నప్పటి నుండి ఆ ఎదవాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ నాకే. ఆడిని వదిలించుకుని ప్రశాంతంగా ఉందామని ఊరు వదిలి వస్తే
మా అమ్మ బాబా ఆడిని ఇక్కడ పంపించి నాకు వెన్నుపోటు పొడిచారు. సో వాళ్ళ ఆఫీస్లో వచ్చి నిద్రపోవడానికి కారణం మీరు వాళ్ళకి ఇంట్లో నిద్ర లేకుండా చేయడం అన్నమాట. కాదు. అవునా? మరి వాళ్ళు ఎందుకు ఇక్కడ వచ్చి నిద్రపోతున్నారు? సంధ్య సంధ్య నిద్ర వస్తుందా? ఏం అగత్యం చేశారండి అమ్మాయి మీద? చెప్పండి చెప్పండి. సీనుకి అడ్డం పడి ఆపకుండా ఉంటే అన్నీ అయ్యే రివీలింగ్ అవుతాయి కదరా నెమ్మదిగా. ఇంకోసారి ఆపేవనుకో ఏం జరుగుద్దంటావు? తెలుసు, అస్సలు ఆపను. కంటిన్యూ. అది ఏం చేస్తున్నావురా? పిచ్చిన కొడక, తాగితే ఒళ్ళుపై తెలీదా? మనిషి పశువా? బయటికి పో. ఐఎమ్ సారీ. మీరు వెళ్ళి పడుకోండి, నేను ఇక్కడే ఉంటాను. ఈ భోగరాజు గడు ఏడి? ఇక్కడ కూడా లేడే. చేసిన పనికి సిగ్గుపడి ఊరు వెళ్ళిపోయినట్టు ఉన్నాడు యాదవా. బీపీ నార్మల్గానే ఉంది కదా, పెరుగుతుందేంటి? పొద్దున్న ఎక్కడికి వెళ్ళావురా? ఈ బాత్రూంలో మనకు పని అవట్లా, పక్కనే అడిగి ఉంటే ప్రకృతి కార్యానికి వెళ్ళొచ్చా. అది అడవి కాదురా, పక్కింటోళ్ళు పూల తోటరా. కూర్చున్నప్పుడు గులాబీ పువ్వులు గూచుకున్నప్పుడే నాకు డౌటింగ్ కూడా అయిందిరా. అర్జెంట్ అయిపోయి ఆపుకెళ్ళిపోయి. ఓ ఫీల్ అయిపోమాక, అది కూడా ఓ రంగు ఎరువు లాంటిదే, మొక్కలు ఏపుగా పెరుగుతాయి. పొద్దున్నే కనబడిపోయేసరికి చేసిన ఎదపనికి సిగ్గుతో చచ్చిపోయి ఊరు వెళ్ళిపోయావు అనుకున్నా. ఇంకా ఎక్కడ తగలడ్డావా? నేను చేతితో కొట్టించాలదా, అది చెప్పుతో కొట్టాలా? హాయ్ సంధ్య. సంధ్య, ఐఎమ్ సారీ అబౌట్ వాట్ హ్యాపెండ్. మీరు వెళ్ళిపోవాలనుకుంటే మీరు వెళ్ళిపోవచ్చు, నేను ఆపను. కానీ ఆఫీస్లో ఈ విషయం తెలిస్తే నా ఉద్యోగం పోతుంది. ప్లీజ్. ఎందుకు సారీ చెప్తున్నావు? ఏ విషయం? ఏం జాబ్? ఏం మాట్లాడుతున్నావు? మందు ఎక్కువ అయిపోయింది అదొకే, పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు. ఎక్కువ తాగమాకరా, ఆరోగ్యానికి మంచిది కాదు. వీరా, కొంచెం కాఫీ పెడతావా? ఆఫీస్కి లేట్ అవుతుంది. ఈ మావిగన్ ఒకడు సండే కూడా ఆఫీస్ పెట్టాడు. సరే, మీరు పైకి వెళ్ళండి, నేను పెట్టిస్తా. నేను వేసిన ప్లానింగ్లో పెద్ద బొక్కుందరా, చూసుకోలేదా? మందు వేసిన నెక్స్ట్ డే మనకేం గుర్తుండదు. వాళ్ళు ఏమన్నా ఇన్ఫర్మేషన్ లీకింగ్ చేశారంటరా? అది కాదు ఊరుగా. మందులో ఎంత ఎక్స్పీరియన్సింగ్ ఉన్నా నాకే గుర్తులేదంటే పిల్లనాయలో నీకేం గుర్తుంటది? వీళ్ళకి ఈ మందు కాదురా, ఏరే మందు ఎడతా. ఇందాకేంట్రా శాంప దెబ్బలు చెప్పు దెబ్బలు అంటున్నావు? కోమ తీసి రాత్రిగా నువ్వు కానీ నన్ను కొట్టావా? నేను నిన్ను కొట్టేంత ధైర్యం ఉందా? అసలు లేదుగా. అయితే కొట్టినట్టేగా. అంతేగా మరి. అయితే వెళ్ళిపో. వాకే. వీళ్ళ స్టామినాలకి మందుతో పని జరగట్లా. భోగాపురం సత్య సోర్ణమే వీళ్ళకి మందు. కలిపి కొట్టానంటే కడుపులో ఉన్నదంతా కక్కుతారు. ఒక్క సొక్క తాగారంటే మొత్తం సీక్రెటింగ్లని బయటకు వచ్చేస్తాయి. భోగిరాజు గారు, నా కాఫీ ఎక్కడా? నా హార్లిక్స్. నాకు అలాంటి. ఆగండి, అసలే ఏసాకాలం అవన్నీ తాగితే ఏడి చేసేద్ది. అందుకే
భోగాపురం స్పెషల్ జ్యూసు రెడీ చేసా, బాడీ మొత్తం కూలింగ్ అయిపోవాలంతే. ఇదిగో అమ్మాయిలు, తీసుకోండి, తాగండి. నాకేదిరా? నీకు లేదు, అయిపోయింది. కళ్ళు కనిపించట్లేదు అనుకుంటున్నావా ఎదురుగా ఉంటేనే? ముందొచ్చే చెవుల కంటే వెనకొచ్చే కొమ్ములు వాడని. అంతేలేరా, వీళ్ళు ఎక్కువైపోయారు నీకు. నేను ఎప్పుడో చులకనైపోయాను నీకు. రేయ్, నా మాటను, ఇది ఇంటికి వచ్చిన అతిథుల కోసం స్పెషల్గా చేశా, నువ్వు తాకూడదు. అల్లా అరే రే రే రే, రేయ్. ఆఫీస్కి లేట్ అవుతుంది, పదండి. సూపర్గా ఉందిరా, అదిరిపోయింది. రే 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 రే, ఆగండి, నేను కూడా వస్తున్నా. ఆగండి రే. కక్కుతారనుకుంటే కళ్ళు తిరిగి పడ్డారేంటి? ఓడి అమ్మ, అదేడు మర్చిపోయా. ఇప్పుడు ఎలా? సర్లే, ముందైతే తీసుకెళ్ళి ఆఫీసులో పడేద్దాం. లేదంటే మా విగన్ గడి శాలరీ కటింగ్ చేస్తాడు, మళ్ళీ నాకు మాట వచ్చేద్దాం. అమ్మా, పసరు వైద్యాలు, ప్రకృతి వైద్యాలతో ప్రాణాలు పోతాయి భోగిరాజు గారు. అసలే అంతంత మాత్రం ప్రాణాలు. అయినా ఏం నిజం రాబట్టాలని మీ పసరు వైద్యాలు? రేయ్, సంధ్య వయసు అసలు ఇద్దరు లవ్వర్సే కాదు, కానీ లవర్స్ లాగా యాక్ట్ చేస్తానని డౌటింగ్ కూడా వేస్తుంది. అది ఆల నోట్లో నుంచి రాబట్టాలని భోగాపురం సత్యసూర్ణం ప్రయోగించా, తేడా కూడా అయింది. భోగిరాజు గారు, నేను ఎప్పుడు చూసినా వీళ్ళిద్దరు ముద్దులు పెట్టుకుంటుంటారు లేదా కౌలించుకుంటూ ఉంటారు. వీళ్ళకి శాలరీ నేను వర్క్ చేయడానికి ఇస్తున్నానో, వర్క్ ప్లేస్లో రొమాన్స్ చేయడానికి ఇస్తున్నానో నాకే అర్థం కావట్లేదు. నా మాట వినండి, వాళ్ళు నిజంగానే లవర్స్. రేయ్, ఇద్దరి మధ్యలో రొమాన్సింగ్ జరుగుతూ ఉంటే ఆ వైబ్రేషనింగ్ ఎలా ఉంటుందో మనకు బాగా తెలుసు. వాళ్ళ ఫిజిక్స్ ఎదిరిపోయింది కానీ వాళ్ళ కెమిస్ట్రీ సన్న శాండాలంగా ఉంది. ఇంకో ఇంపార్టెంట్ మ్యాటరింగ్ ఏంటంటే, ఏరబాబు గారి ఇంటి చుట్టుపక్కల ఆడవాసన అనేది లేదు. కానీ వీళ్ళిద్దరు ఇంటికి వచ్చిన కాడి నుంచి భోగిరాజ్ సెన్సార్లు యాక్టివేటింగ్ అయిపోతున్నాయి. వయసు నా మీద మనసు పారేసుకుందామని డౌటింగ్ కూడా వేస్తున్నారా? ఆవిడ పారేసుకుందని చెప్పి మీరు ఏరేసుకోకండి, నేను అన్యాయం అయిపోతాను. ఆ వయసు నాకు వదిలేయండి భోగిరాజు గారు. రేయ్, ముఖం మీద ఉమ్మేసిన దాన్ని నేను వదల్లా, మనసు పారేసుకుందాన్ని వదులుతానా? నోవే. అయితే నా బ్రతుకి వివాహం, కార్యం, బారసాల, నామకరణం, అన్నప్రాసనం లేనట్టేనా? రేయ్ మావిగన్ను, ఎదుటోడు పడేసిన డబ్బులు మనం ఎత్తుకున్నా పర్లేదు కానీ ఎదుటోడి మీద మనసు పారేసుకున్న అమ్మాయిని మాత్రం మనం ఎత్తుకోకూడదు. అయినా నువ్వు ఇంకా వర్జిన్వే, ఎందుకో టెన్షనింగ్ అయిపోతావు. నీకు మంచి అమ్మాయిని నేను సెట్టింగ్ చేస్తాను కదా. నేను వర్జిన్ అని మీకెలా తెలుసండి? సీలోపు నేను వాకింగ్ స్టైల్ ఏరే ఉంటుందిలే. ఓడేమో దొరికిందిరా. అది కాదు, ఇటు 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 ఎల్లో ఎల్లో. భోగిరాజు గారు, మీకు నా దగ్గర నుంచి ఏదైనా నిజం కావాలంటే డైరెక్ట్గా అడగండి. భగవద్గీత మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. ఈ పసరు ప్రయోగాలు నా మీద చేయకండి, మీకు దండం పెడతాను. చూద్దాంలే గానీ ఆదివారం కూడా ఆఫీస్ ఎట్టి జనాలను టార్చరింగ్ ఏడతాను దేనికిరా? కోట్లు సంపాదించేయాలని దురాశ? దురాశ లేదు, పెరాశ లేదు. 35 వచ్చాయి, ఇంట్లో ఒక్కడనే ఉండలేకపోతున్నాను. ఇలా మధ్యలో ఉంటే కొంచెం ధైర్యంగా ఉంటుందని. అమ్మ బాబు లేరా? చిన్నప్పుడే పోయారు. నువ్వు కూడా మన బాబతే అన్నమాట. సరే అని టెన్షనింగ్ అయిపో మాకు. వీరబాబు గారి పెళ్లితో పాటు ఓ మంచి అమ్మాయిని చూసి నిన్ను కూడా ఓ ఇంటోన్ చేసేస్తాను. భోగిరాజు గారు, మీ రుణం ఆ ఏరియా ఎక్కడ ఉందో చెప్పేసి తీర్చేసుకో. నాకు తెలీదో, తెలిసినా చెప్పను. ఏంట్రా అంత కోపం వచ్చింది సడన్గా నీకా? వైషు మీ మీద మనసు పడింది. తను చాలా మంచి అమ్మాయి, తనకు నేను ద్రోహం చేయలేనండి. కంప్రమైజన్ లేదురా, జస్ట్ డౌటింగ్ అంతే. అయినా సరే, నా మంచి కోరుకునే మీకు సుఖవ్యాధులు రాకోకుండా చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మీ స్నేహితుడిగా, శ్రేయోభిలాషిగా నా మీదుంది. చచ్చినా చెప్పను. జరండి. ఓహో, అమ్మా.
అమ్మా. అమ్మా. వద్దంటే వినడే ఆ పోకిరి టేడెటెటెటెటె, ముద్దులతో ఒకటే కిరికిరి. ఒరే దరిద్రుడా, ఏం కలిపి చచ్చావురా అందులో? కడుపులో పేగులను బయటకు వచ్చేసేలా ఉన్నాయి. నీ పొలం కోసం మా అమ్మ బాబుతో పాటు నన్ను కూడా లేపేద్దామని ప్లాన్ వేసావా? అది ఇంటికి గెస్ట్లుగా వచ్చిన వాళ్ళ కోసం స్పెషల్గా తయారు చేసిన సూర్ణంరా, నువ్వు తాక్కూడదురా అని చెప్పా. ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి, ముందొచ్చిన చేతుల కంటే వెనకొచ్చిన గోళ్ళు వాడి అని తొక్కలో డైలాగులని చెప్పి కుడితైనట్టు తాగావు. అనుభవించు రాజా. ఇప్పుడు వాళ్ళ గురించి అంత స్పెషల్గా తయారు చేయాల్సిన అవసరం ఏంటి? నిజం కక్కించడానికి. నిజం సంగతి ఏమో గానీ కక్కించడం మాత్రం అచీవ్ చేసావురా. ఇంతకేంటా నిజం? రేయ్, వాళ్ళిద్దరు ఫిజిక్స్ అదిరిపోయింది కానీ వాళ్ళిద్దరు కెమిస్ట్రీయే చాలా శాండాలంగా ఉంది. దానికి తోడు ప్రేమ గురించి ఎప్పుడు అడిగినా కూడా వాళ్ళు తెగ తడబడిపోయారు. గుర్తుందా? దానికి పర్ఫెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు కదరా. రేయ్, ఎన్ని సినిమాలు చూస్తావు? ఆ మాత్రం కనిపెట్టలేవా? అబద్ధాలాడుతూ అడ్డంగా దొరికిపోయిన తర్వాత అలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇంగ్లే ఇస్తారు. నీకెలా తెలుసు? పంపు సెట్ కాడ పంకజమ్మగుడికి దొరికిపోయినప్పుడు నేను కూడా అలాంటివి ఇచ్చేవాడిని కాబట్టి. ఇంతకేంట్రా నువ్వు రాబట్టాలనుకుంటున్నా నిజం? ఇప్పటిదాకా ఈ సోదా మావిగని గడికి చెప్పా, ఇప్పుడు ఇడికి చెప్పాలి. నా బతుకు. రష్యన్ డెలిగేట్స్తో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏమైనా ఉందా? లేదు. 1000 acres టీ ఎస్టేట్ డీల్ ఏమైనా ఫైనల్ చేయాలా? 1 ఎకర డీల్ కూడా లేదు. పోనీ లోక కళ్యాణం కోసం నడుం బిగించే పనులు ఏమైనా ఉన్నాయా? నీ కళ్యాణం తప్ప వేరే ఏ పని లేదు. అప్పుడు దాకా గడ్డి పీకుతావా? మూసుకొని చెప్పు. సత్య సూర్ణం తాగిన గాని నుంచి కడుపులో పేగులతో పాటు ఎటకారం కూడా బయటకు వచ్చేస్తుందిరా నీక. సర్లే ఆడో మాకు. వాళ్ళిద్దరి మధ్యలో ఏమీ లేదు కానీ లవర్స్లాగా యాక్ట్ చేస్తున్నారని డౌటింగ్ కూడా వేస్తుందిరా నాక. అది వాళ్ళ నోట్లో నుంచే బయటికి రాబట్టాలనే భోగాపురం స్పెషల్ సూర్ణం ప్రయోగించా బెడిసిగొడిసింది. ఇప్పుడు వాళ్ళిద్దరు లవర్స్ కాకపోతే నీకొచ్చేదేంట్రా? సింత చెట్టు చిత్రాంగి పువ్వు వేయకూడదు అనుకుంటానే ఉన్నా. చిన్న మెదడు దెబ్బతినిసింది. రేయ్, వాళ్ళిద్దరూ లవర్స్ కాకపోతే నీకు లైన్ క్లియరింగ్ అయిపోద్ది. అవును కదా, అసలు మ్యాటర్ మర్చిపోయా. ఓరి నీ అబ్బా, నువ్వు వచ్చినప్పటి నుంచి నీల విరోచనాలు తప్ప నిద్రాహారాలు లేవు. డీహైడ్రేట్ అయిపోయి బాడీలో ఉన్న ప్రేమ గ్రంథులన్నీ స్వేద గ్రంథుల్లో బయటకు వచ్చేసాయి. ఒరే, బ్రెయిన్ ఎలాగో దొబ్బింది. ఆ చూర్ణం వల్ల అసలు మ్యాటర్కి ఎఫెక్ట్ అవ్వదు కదా? లెక్క ప్రకారం అవ్వకూడదు. ఒరే, సింత చెట్టు చిత్రాంగి పువ్వు అయితే మెదడు మీద పనిచేద్దే, మర్రి చెట్టు మజ్జిగ రంధ్రం పువ్వు అయితే దాని మీద పనిచేద్ది. ఏసానో లేదో గుర్తు రావట్లేదురా. సరే, ఒకవేళ వేసావే అనుకో, బై మిస్టేక్ ఏం జరుగుద్ది? ఏయ్, రేయ్, నీకే పోయే కాలం వచ్చిందిరా. హైదరాబాద్ వాటర్ ఏమైనా తేడా కొట్టిందా? తేడాగా బిహేవ్ చేస్తున్నావు. ఒక అబ్బాయి ముద్దు పెడితే నీలో శల్లం కాకుండా సిరాకు వచ్చేస్తుందంటే మర్రి చెట్టు మజ్జిగ రంధ్రం పువ్వు వేయినట్టే నువ్వు సేఫ్. అమ్మయ్యా, నువ్వు వాళ్ళతో మందు కుట్టించి రాబడతానన్న నిజం అదా? అదేదో వాళ్ళని డైరెక్ట్గా అడిగితే సరిపోయేది కదరా. చా, అన్ని తెలివితేటలు మాకు లేక మరి. రేయ్, అమెరికా అధ్యక్షుణ్ణి అమ్మాయిల్ని ఏది అడగకూడదో నెత్తి మీద ఎక్కేస్తారు. మనమే రాబట్టాల. ప్రాణాల మీదకి తెస్తే తెచ్చావు గానీ నువ్వు అనుమానించినట్టుగా వాళ్ళిద్దరు లవర్స్లో యాక్ట్ చేస్తే గనుక నాకు పెళ్ళం, నీకు పొలం రెండూ ఒకేసారి వచ్చేస్తాయి. మరీ అంత ఓవర్ కాన్ఫిడెన్సింగ్ పనికిరాదు. అదేంట్రా అంత మాట అన్నావు? వాళ్ళిద్దరి మధ్యలో ఏమీ లేనంత మాత్రాన సంజనిని లైకింగ్ చేసేద్దని రూల్ ఏమన్నా ఉందా? ఈ ఆఫీస్లో అందరికన్నా నేనే కదరా హ్యాండ్సమ్ ఫెల్లో. నువ్వేం టెన్షన్ అయిపోక సంధ్యకి నేను ఒక్కడనే ఆప్షన్. రేయ్, భోగిరాజు అడుగు పెట్టినంత వరకే బల్లాల దేవుడిది పెద్దగా కనబడుద్ది. ఒకసారి మన ఇంట్రడక్షన్ అయిన తర్వాత ఎవడిదైనా సరే ఇంతే కనబడుద్ది. వీళ్ళిద్దరూ ఇంట్లో అడుగుపెట్టిన కాడి నుంచి సెన్సార్లు యాక్టివేటింగ్ అయిపోతున్నాయి. ఎవరు లవ్ చేస్తున్నారో అర్థం కావట్లేదురా. వావి వరసలు లేని ఎదవా, తన్ని చెల్లిరా. నేననుకున్నానన్న విషయం ఆ అమ్మాయికి తెలుసో తెలీదో? నరకంలో నూనెలో వేసి కాలుతారు తెలుసా? నువ్వేం టెన్షనింగ్ అయిపోమాక. భోగిరాజు మాట ఇచ్చాడంటే అది శిలా శాసనం.
ఒకవేళ సంజయ్కి నా మీద ఏమన్నా ఫీలింగ్స్ ఉన్నా కూడా అయి పోగొట్టేదానికి కూడా ఓ సూర్ణం ఉంది. ఓ తూరు నాకిచ్చానంటే నన్ను గజ్జికొక్కంటే హీనంగా చూస్తుంది. ఆ విషయంలో నేను చాలా లక్కీరా. దేనికి? ఎందుకంటే నేను గజ్జికొక్కంటే హీనంగా చూడడానికి నాకు ఏ చూడడం అవసరం లేదు. చాలా న్యాచురల్గా వచ్చేస్తుంది. పొలం అడ్డుపడి బతికిపోయి ఉన్న ఆ కొడక, లేదంటే తాడి చెట్టు తంగడాల జండ్రి పువ్వు ప్రయోగించేవాడిని. ఊరే నీ నోరు తిరిగిన పూలుకోద్దన్నోరా. రోజుకో గంట ఎక్సర్సైజ్ చేసి పర్ఫెక్ట్ డైట్ ఫాలో అవుతున్న నా పరిస్థితి ఎలా ఉంటే, అడ్డమైన గడ్డి తిని పొద్దెక్కదాకా పడుకుని వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో. నాన్ స్టాప్గా వాంతులైతే ఇంత ఘోరంగా ఉంటుందా? చచ్చినా కూడా పిల్లల్ని కన్ను. పేగులు బయటకు వచ్చేలా ఉన్నాయే. జుట్టు గట్టి పడిపోతుందని వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చావు. నీ బొగ్గాడి వల్ల జుట్టు కాదు ప్రాణాలు కూడా పోతాయి. నీ తొక్ల లుక్లకి కవర్ చేసే ఓపిక, కోపం తెచ్చుకునే ఓపిక రెండూ లేవు. కళ్ళు దించు, లేదంటే మెడి ఇచ్చేస్తా. నీకోసమే కదా నేను ఇదంతా చేసింది. వీరా అబ్బా వీరా అమ్మా అని లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అయిపోయి మనసు పారేసుకున్నావు. నీ ప్రేమను పెళ్లి మండపం దాకా తీసుకెళ్లాలనే కదా నా ప్రయత్నం. నీ ప్రయత్నం నా పెళ్లి గురించి కాదు, ఆ భోగిరాజు గురించి. వాడెంత చేసినా నీలో ఆ సెగ తగట్లేదు, చూసావా? నీకెలా తెలుసే? పక్క నుండి నేను తగలబడుతున్నా కాబట్టి. ఓసే, మన నుంచి నిజం తెప్పేయడానికి ఎన్ని ప్రయోగాలు చేస్తాడో ఏమో. ప్రేమ లేకపోయినా పర్లే, ప్రాణం లేకపోతే బతకడం చాలా కష్టం. భోగి మంటల్లో కాలి బూడిదైపోయినా పర్లేదు కానీ నేను మాత్రం భోగిరాజులో. నాకు ఓపిక లేదు. నా చెయ్యి నువ్వే పైకి లేపి నీ చంప మీద కొట్టుకోవా ప్లీజ్? నాకు మాత్రం ఉందా? ఇందాక వాంతుల్లో కాలేయం కూడా కక్కేశానేమోనని డౌట్ కొట్టేస్తుంది. ఇప్పుడు ఏం చేద్దామే? నిజం చెప్పేద్దాం. అమ్మో, నిజం చెప్తే లోకు కట్టేస్తారు. లోకంలో బతుకుండడం ఇంపార్టెంటా, లోకం ఇంపార్టెంటా? అమ్మ నాన్న నేర్పించిన ఆత్మాభిమానం. ఆస్తులు ఇవ్వరు కానీ అనవసరమైనవన్నీ నేర్పిస్తారు. వద్దే వైషు, లైఫ్ లాంగ్ చీప్గా చూస్తారు. అంత లాంగ్ లైఫ్ బతుకుంటే అప్పుడు చూద్దాంలే. ముందు వీరా భోగిరాజులకి నిజం చెప్పేద్దాం. లేదంటే నువ్వు చెప్పిన పసరు ప్రయోగాలన్నీ చేసి ప్రాణాలు తీసి మన ఆత్మలతో నిజం కక్కిస్తారు. భోగిరాజు గురించి నీకు తెలిసినంత ఆడి గురించి ఆడికి కూడా తెలీదే. సరే కానీ వాళ్ళకి నిజం చెప్పే ముందు నాకు విషయం క్లియర్గా చెప్పు. సారీ, ఆ డ్రెస్ చాలా బాగుందని కంట్రోల్ చేసుకోలేక నీ పర్స్లో ఆ డబ్బులు కొట్టేసి నేనే కొనుక్కున్నాను. అనవసరంగా ఆ పని మనిషి మీద బుసలు కొట్టేశావు. ఓస్ని, అది నీ పనా? అది నన్ను కొట్టించడానికి వాళ్ళ మొగ్గుండి తీసుకొచ్చినప్పుడైనా చెప్పాలి కదే. ఇది లక్ష్మీ సినిమాలో తెలంగాణ శకుంతలలా ఉంటే వాడు అమ్మోరు సినిమాలో రామరెడ్డిలా ఉన్నాడు. భయమేసిందే. సరే లైట్ తీసుకో, ఇప్పుడు అది ఇంపార్టెంట్ కాదు. వీరా విషయంలో నువ్వు 100% సీరియసా? అవును. ఐఎమ్ ఆస్కింగ్ యూ అగైన్, ఆర్ యూ 100% ష్యూర్ అబౌట్ హిమ్? ఇంటి పని వంట పని వచ్చు, బట్టలు ఉతుకుతాడు, బ్రతిమలాడతాడు. కంజూస్ కాదు, కన్నింగ్ కాదు, పెగ్ పర్ఫెక్ట్గా మిక్స్ చేస్తాడు. హెల్త్ పాడవ్వకుండా స్టఫ్లో ఏం తినాలో కూడా తెలుసు. అన్నిటికంటే ఇంపార్టెంట్, వీరా స్టామినా చాలా వర్స్ట్. ఒక పెగ్గే పడిపోతాడు, మందంతా మనకి మిగిలిపోతుంది. ఇంకేం కావాలి చెప్పు? నీలాగే ప్రతి అమ్మాయి ఆలోచిస్తే అబ్బాయిలైతే సన్యాసంలోకి లేదా శ్మశానంలోకి. నా సంగతి సరే, నీ సంగతి ఏంటి? భోగిరాజుకి భోగపురంలో బెస్ట్ బ్యాట్స్మెన్ అవార్డు ఇచ్చారంట. ఏం రోగాలు ఉన్నాయో ఏంటో, నేను ఒప్పుకోను. వాడి బాడీ మన ఆఫీస్ డెస్క్లో ఎంత గట్టిగా ఉంటుందో తెలుసా? నా భోగి 100% హెల్దీ. హెల్త్ సరే, స్టామినా పరిస్థితి ఏంటి? 2 పెగ్లకే అవుట్. చూసావుగా, నువ్వేమో 9th క్లాస్లో ఫుల్ బాటిల్ తాగేదానివి. స్టామినా మందు దగ్గర లేకపోతే పర్లేదులే. నువ్వు సిగ్గుపడకే, చచ్చిపోవాలనిపిస్తుంది. నీ ఎక్స్ప్రెషన్ చూసే కంటే నిజమేంటో వాళ్ళకి చెప్పి ఆత్మాభిమానం పోయినా పర్లేదు. పద. ఏంటా నిజం? మీరు ఇంకా వర్జిన్ అన్న నిజం. ఈ భోగిరాజ్ గడ్ ఆఫీస్ మొత్తం స్ప్రెడ్ చేస్తున్నట్టున్నాడు. ఇదిగో
నా బోగిన్ మర్యాద లేకుండా ఆడు ఈడు అన్నావంటే వర్జిన్ మ్యాటర్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తా. సొసైటీలో తలెత్తుకొని తిరగలేవు చెప్తున్నా. ఇప్పుడు ఒక అబ్బాయి మందు కొట్టడు, సిగరెట్ కాల్చాడు, పెళ్లికి ముందు ఏ అమ్మాయిని టచ్ కూడా చేయడు. ఏ రెస్పాన్సిబుల్ మ్యాన్, ఏ ఫ్యామిలీ మ్యాన్ అంటే తలెత్తుకొని తిరగాలి కదండి. అవన్నీ ఒకప్పుడు. ఇప్పుడు సిగరెట్ కాల్చకపోతే తేడా, మందు కొట్టకపోతే మరీ తేడా. మంచోడైతే అనుమానం వస్తుంది, అమాయకుడు అయితే అసహ్యం వేస్తుంది. వర్జిన్ అంటే అసలు మ్యాటర్ వీక్ అని డౌట్ వస్తుంది. అంటే మంచిగా ఉంటే, మరి అదే ఉండదు. పద్ధతిగా ఉంటే, పచ్చి బూతులు తప్ప ప్రశంసలు పొగడ్తలు రావు. బాధ్యతగా ఉంటే, బండ బూతులు తప్ప దండేసి దండం పెట్టరు. చెడలవాట్లు లేకపోతే, చండాలంగా చూస్తారు. కష్టపడి పనిచేస్తే, కుక్క కంటే హీనంగా చూస్తారు. నిజంగా ప్రేమించే వాళ్ళని, నీచంగా చూస్తారు. ప్రేమ పేరుతో మోసాలు చేసే వాళ్ళని నెత్తి మీద పెట్టుకుంటారు. అందరితో మంచిగా ఉంటే, అసలు చేయకూడని పని అదే. రే మావిగన్, రేయా నెల నెలకి జీతాలిచ్చేవాణ్ణి నానా మాటలు అనడం తప్పండి. ఈ కాలంలో మగాడికి ఉండకూడని అవలక్షణాలు అన్నీ నీలో ఉన్నాయి. ఇప్పటి నుంచైనా అలవాటు చేసుకో, లేదంటే భవిష్యత్ చాలా బాధాకరంగా ఉంటుంది. పదవే. హ్మ్. తాగేవాడితో తిరిగినా కూడా పిల్లనివ్వని స్టేజ్ నుంచి పెగ్గు ఫిక్స్ చేయడం రాకపోతే పనికి మళ్ళీ వెదవా అనుకునే స్టేజ్కొచ్చాం. ఇంకెన్ని దారుణాలు చూడాలో. నువ్వేం టెన్షన్ ఒక మొత్తం సెట్ అయిపోద్ది, నేను చూసుకుంటా కదా. వీరా, నీతో ఒక విషయం మాట్లాడాలి. వైషూ బ్యాగులో డబ్బులు కొట్టేసి బట్టలు కొనుక్కున్నదేగా విన్నో. ఇప్పుడే కదా చెప్పాను, అప్పుడే మూసేసావా? ఫ్రెండ్షిప్ లో దాపరికాలు ఉండకూడదే. ఏంటే? అదే రూమ్మేట్స్ మధ్యలో దాపరికం ఉండొద్దని. ఇంకెందుకు ఆ కవరింగు? అంతా కక్కిద్దామనే కదా వచ్చాం. పసర ఫలించింది. ఏంటి మీకు ఇంకా ఆగలేదా? ఒరే, గర్భసించికి ఏం ప్రాబ్లం లేదు కదా? కొబ్బరి చెట్టు కపాల కండ్రి పువ్వు మాత్రం వేయలేదులే, కంగారు పడ మాకు. అమ్మాయ్యా, మేం మాట్లాడేది వాంతుల గురించి కాదు, మీతో ఒక నిజం చెప్పాలి. చెప్పలేదురా, పసర ప్రయోగం చేయంగానే మొత్తం కక్కేస్తారని. ఏం చెప్పాలి మేడం? అందరి ముందు బాగోదు. చెప్పలేదురా, సెన్సార్లు యాక్టివేటింగ్ అయిపోతున్నాయని. మరి ఎక్కడ చెప్తారు? ఎవరికి కనపడని, ఎవరికి వినపడని. మనం ఎవరిని చూడని, ఎవరు మనల్ని చూడలేని ప్లేస్ లో. ఇదిగో, ఎప్పటికప్పుడు పంపు సెట్ కాడికి వెళ్ళాలంటే కుదరదు, ఇబ్బంది అయిపోద్ది. ఆ మ్యాటర్ ఇంకదో ఇక్కడ కక్కండి. నోర్మి ఎదవ్వా, ముళ్ళ పరికల చెరువు దగ్గర ముడ్డు కొడుకుని ఎదవ్వి. నీకేం తెలుసురా ప్రైవసీ గురించి? నోరు మూసుకో. నాకు తెలిసిన ప్లేస్ ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం. పదండి. కొంపతీసి నా మంచితనాన్ని అలసుగా తీసుకొని నా కంపెనీ కొట్టేసి నన్ను రోడ్డు మీద పడేయరుగా. అమ్మో, అన్నీ ఉంటేనే ఐదోతనం వర్కౌట్ అవ్వట్లేదు. ఏదో జరుగుతుంది, కనిపెట్టాలి. యాక్చువల్లీ వీరా, ఏం జరిగిందంటే ఆపై సీక్రెట్ ప్లేస్కి తీసుకెళ్తున్నాడు కదా, ఎందుకో కంగారు? ఆగండి. ఇంకా మొదలు పెట్టండి. నువ్వే చెప్పు. ఐడియా నీదేగా, ముందు నువ్వు చెప్పు. వాళ్ళని తీసుకొచ్చింది నువ్వేగా, ముందు నువ్వు చెప్పు. మొదట మనసు పారేసుకుంది నువ్వు కదా, నువ్వు చెప్పు. అరే, ఈ చుట్టుపక్కల మంచి సోర్ణవాకులు దొరుకుతారా? వెంటనే మంచి సోర్ణం వేసుకొచ్చేస్తాను. నేనే చెప్తా. యాక్చువల్లీ వీరా, మేమిద్దరం సిటీకి రావడానికి అమ్మ నాన్న ఒప్పుకోలేదు. ఇక్కడ ఎవరి ప్రేమలో అయినా పడి పెళ్లి చేసుకుంటే ఊర్లో పరువు పోతుంది కదా. అందుకే ఒకటే ఒక కండిషన్ మీద మేమిక్కడ రావడానికి ఒప్పుకున్నారు. మేము మూసుకొని ఉద్యోగం చేసుకోవడం తప్ప ప్రేమ పెళ్లి ఊసెత్తద్దన్నారు. కానీ ఇక్కడ వచ్చాక ఆఫీస్లో అందరు సైట్ కొడుతుంటే భయం వేసింది. ఏం చేయాలో తెలియక ఇద్దరం లవర్స్ లాగా యాక్ట్ చేస్తున్నాం. రేయ్,
పాకిస్తాన్ వాళ్ళ మిలిటరీ సెన్సార్లన్న ఫెయిలింగ్ అవుతాయేమో గానీ భోగిరాజు బాడీ సెన్సార్లు ఫెయిలింగ్ అవో చెప్పలే. నేను ఎప్పుడు నీతో ఫ్లట్టింగ్గా మాట్లాడలేదు కదా, నాతో అయినా నిజం చెప్పొచ్చు కదా. వీరా నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడచ్చా? సరే. నీ సంగతి ఏంటి పాప? పిచ్చిలేపేద్దామా? అవో సిగ్గే. వీరా ఇంకా దాచడం నాకు ఇష్టం లేదు. నువ్వంటే నాకు చాలా ఇష్టం. కానీ ఒక్కొక్కసారి నీ ఎక్స్ప్రెషన్ చూస్తే నీకు అమ్మాయిల కంటే అబ్బాయిల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందేమో అని భయం వేసి చెప్పలేదు. ఆ ఎక్స్ప్రెషన్స్ నేనెప్పుడు పెట్టాను? నేను ఎప్పుడు చూసినా కూడా నువ్వు ఆడపిల్లలా సిగ్గుపడుతూ ఉంటావు, అందుకే. నీ మొహం, అవి నేను నిన్ను చూసి సిగ్గుతో మెలికి తిరిగిపోయే ఎక్స్ప్రెషన్స్. అంటే నేను కూడా నీకు నచ్చాను. నువ్వుంటే నాకు కూడా ఇష్టమే. నేనంటే నీకెందుకు ఇష్టం? అది టైం వచ్చినప్పుడు చెప్తా. నేనంటే నీకెందుకు ఇష్టం చెప్తే నీ టైం దగ్గరికి వస్తుంది. ఏంటి? అదే అదే నా హస్బెండ్లో కావాల్సిన క్వాలిటీస్ అన్నీ నీలో ఉన్నాయి. ఓ, మీ పేరెంట్స్తో మాట్లాడతా. ఓకే అంటే మనం పెళ్లి చేసుకుందామా? హ్మ్. భోగి, ఏంటి బుజ్జికన్నా? వాళ్ళు చూడు చక్కగా కౌగిలించుకుంటున్నారు. మనం కూడా వెళ్ళి సాంగ్ వేసుకుందామా? ఓన్లీ డైలాగులకే, సాంగ్కు బడ్జెట్ లేదు. కనీసం ఏంటి? ఇక్కడ వద్దులే, ఇంటికి వెళ్ళాక చెప్తా పదా. ఇదిగో చాలు, డిష్ తగిలేద్దే, ఇంటికి వెళ్దాం పదండి. అంతేనండి. అవసరం ఉన్నప్పుడేమో ఇస్తరాకు, అవసరం తీరాక ఎంగిలాకు. 10,000 కూడా ఇవ్వని మనకి 50,000 ఇస్తున్నాడే అనే కృతజ్ఞత కూడా లేదు మీకు. మీరు కలిసిపోయారు. మరి నా సంగతి ఏంటండి? ఇదిగో భోగిరాజ్ గారు, లాస్ట్ ఎపిసోడ్లో నన్ను కూడా ఒక ఇంటివాన్ చేస్తానని ప్రామిస్ చేశారు, మర్చిపోయారా? ఇదిగో చూడరా మావిగన్ను, నీకు అమ్మాయిల్ని ప్రేమించే అమ్మాయిలు సెట్ గారా? అబ్బాయిలు ఇష్టపడే అమ్మాయిలు కూడా ఉన్నారండి. నీకు ఆళ్ళు కూడా సెట్ గారా? వీళ్ళిద్దరు కాకుండా ఇంకెవరున్నారండి? ఆడపిల్లల్ని మగపిల్లల్ని సరిసమానంగా ఇష్టపడే ఒక అమ్మాయి నీ ఆఫీసులోనే ఉంది. సెట్టింగ్ చేస్తాను మాదే, నువ్వు ఒకడవే పద.